So happy evening. So my name is K. Ravindra Dira, motivation speaker and trainer, Impact Club International. నా పరిచయం ఆల్రెడీ మనం ఇంట్రొడక్షన్లో తీసుకున్నాం అనుకుంటా, బంధం గ్రూప్ వాళ్ళకు కదా తీసుకున్నాం. సో మరి స్ఫూర్తి నుంచి రెండు ట్రైన్ వర్క్షాప్ బ్యాచెస్కి ఈరోజు మనం ఒక టాపిక్తో మీ ముందుకు వచ్చాం. సో ఫ్రెండ్స్, మరి మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం చాలా విషయాలు. మరొకసారి నేను స్ఫూర్తి వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళకి నేను ఈరోజు కొత్త పరిచయం జూమ్లో. సో ఫ్రెండ్స్, ఒకటే, లైఫ్లో మీరు ఎన్నో నిర్ణయాలు తీసుకొని ఉంటారు కదా. సో మీ లైఫ్లో మీ యొక్క స్థాయి డెవలప్ చేసుకోవడానికి, మీ స్థాయి పెంచుకోవడానికి మీరు తీసుకున్నటువంటి ఈ అద్భుతమైన నిర్ణయం ఏంటంటే, ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ట్రైన్ వర్క్షాప్లో మీరు చేరడం అనేటువంటిది మీరు జీవితంలో తీసుకున్నట్టు అద్భుతమైనటువంటి నిర్ణయంగా తప్పకుండా ఉంటుంది. ఇది తప్పకుండా నిర్ణయం ఉంటుంది. మరి 1 minute. సో చాలాసార్లు మనం డిస్కస్ చేసాం మా ఓల్డ్ బ్యాచెస్లో. బట్ వాళ్ళలో కాకుండా ఒక డిఫరెంట్గా ఆలోచిద్దాం. ఏంటి స్ఫూర్తి బంధం ఇద్దరు కూడా మెంటర్స్, మీకున్నటువంటి ఇన్ఛార్జెస్ కావచ్చు, ఐ మీన్ ఈ గ్రూపు లో ద్వారా నడుస్తున్నాం. ఇద్దరు కూడా అత్యంత డిసిప్లిన్గా బ్యాచెస్ రన్ చేస్తూ ఉంటారు. క్రమశిక్షణ కూడా అదే విధంగా ఉంటుంది. ఆ స్థాయిలో మీకు ట్రైనింగ్ జరుగుతుంది ఇక్కడ జూమ్లో. ఆ తర్వాత తదనంతరం 2 రోజులు మీకు ఆఫ్లైన్లో కూడా సెషన్ చాలా అద్భుతంగా మీకు ఉంటుందండి కదా. అసలు మీరు, నాకు తెలిసి చాలా చోట్ల డిసప్పాయింట్మెంట్ అనేది ఒకటి జరుగుతుంటుంది ఏదైనా కానీ. అది ఎనీ ఫంక్షన్, అది పర్సనల్ ఫంక్షన్ కావచ్చు, ఈవెన్ రీసెంట్గా తీసిన కోట్లగా అది సినిమాలు కూడా జనరల్గా హైప్ క్రియేట్ చేసేస్తూ ఉంటుంది. జనరల్గా స్టార్టింగ్లో ఒక హైప్ క్రియేట్ చేసిన తర్వాత చూసిన తర్వాత రిజల్ట్ 100కి 100% ఎప్పుడు కూడా జరగదండి. అది చాలా అంశాల్లో కూడా ఇంట్లో మీకు కూడా బెస్ట్ మీరు డిష్ వంట చేసి పెట్టి ఉంటారు మీ ఇంట్లో చాలా మంది లేడీస్ ఇక్కడ. బట్ అది పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి ఏదో ఒకటి తేడా అయితే కొడుతుంది కదా. 100% ఎప్పుడు కూడా జరిగి ఉండదు. అంటే ఎందుకు అలా జరుగుతుంటే ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తారు. ఎక్స్పెక్టేషన్స్ పెంచినప్పుడు రియాలిటీలో కొంతైనా తేడా కనపడుతుంది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్కి అంత ఉండదు. ఏంటి, ఇంకెంత ఊహించుకోవచ్చు. సో అలా ఇంపాక్ట్లోకి మీరు వచ్చారు, ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారు. మీకు కూడా మీ ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెంచేస్తాం మేము. ఎలా పెంచేసి ఉంటారంటే మా ట్రైనర్స్, మా మెంటర్స్, ఐ మీన్ మన మెంటర్స్, మనంతా కూడా ఇక మీరు వచ్చేసేయండి, మీ జీవితం మారిపోతుంది. ఇంకా అద్భుతము. ఇంకా అసలు ఎట్లుంటుందంటే ఇంకా అయిపోయా, మీరు పట్టిందే బంగారం అన్నట్లు అలా చెప్పుంటారు. ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోతుంది అని చెప్పి ఉంటారు. కానీ మనం ఎలా ఊహించుకుంటాం అంటే, ఇక అయిపోతుంది, నేను ఇంపాక్ట్లో చేరితేనంటే నాకు వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ అన్నట్టు మీరు వచ్చేసి ఉంటారు కదా. కానీ ఎక్కడైనా మీకు డిసప్పాయింట్ కనబడుతుందేమో, ఎక్కడైనా కానీ ఇంట్లో అమ్మ చేసే వంటలో కూడా అసంతృప్తి చెప్తారేమో. కానీ అంటే అంత గొప్పగా నేను ఆ స్థాయి అని చెప్పను. కానీ ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు మాత్రం మీ ఎక్స్పెక్టేషన్స్కి ఏ మాత్రం తగ్గకుండా, అంటే ఐ మీన్ మీరు ఇంపాక్ట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మీకు ఇందులో ఎంటర్ అయ్యారో దానికి ఇంకా మెజర్మెంట్ ఇంచులో తీసుకుంటారా, సెంటీమీటర్లు తీసుకుంటారా తెలియదు. కానీ నేనైతే ఇంచులో చెప్తాను. ఒక ఇంచు కూడా తగ్గదండి. తగ్గకపోగా మీ ఎక్స్పెక్టెన్స్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్లో మీరు నేర్చుకుంటారు. ఇది మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను. అంటే ఐ మీన్ ఇక్కడ మీరు ఏం జరుగుతుందో అనే ఎక్స్పెక్టేషన్స్ కూడా మీకు ఉన్నింటాయి. అంతకు మించి మీరు ఇక్కడ పొందుతారు. మీకు తెలియదు. ఎందుకు తెలియదంటే, ఒక ఇమాజినేషన్కి బేస్ ఏంటండి? ఒక థాట్ కదా, ఒక ఆలోచన కదా. ఒక ఇమాజినేషన్ కూడా ఏంటి, డ్రీమ్కైనా కూడా ఒక బేస్ ఉంటుంది కదా. ఆ బేస్ తెలియనప్పుడు మనం ఇమాజినేషన్ కూడా ఎంత లిమిట్ ఉంటుంది. ఇమాజినేషన్ కూడా లిమిట్ ఉంటుంది. బట్ కాకపోతే ఇక్కడ మాత్రం మీ ఇమాజినేషనే కాదు, మీ విజువలైజేషనే కాదు, మీ డ్రీమ్స్ కానీ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇక్కడ నేర్చుకుంటారండి. ఇన్ ఆల్ యాంగిల్స్, అన్ని యాంగిల్స్లో మీ యొక్క బిహేవియర్ కావచ్చు, మీ వే ఆఫ్ థింకింగ్ కావచ్చు, వే ఆఫ్ పర్ఫార్మెన్స్ కావచ్చు, వర్క్ స్టైల్ కావచ్చు, వే ఆఫ్ టాకింగ్ కానీ అన్ని యాంగిల్లో కూడా ఇక్కడ మార్పులు జరుగుతాయండి. అది ఎలా అంటే, ఇక్కడ వాటర్ బాటిల్ ఉందండి.
ఇది వాటర్ బాటిల్ మార్కెట్లో కలర్ఫుల్ ఉంది కాబట్టి ఒక 50 రూపీస్ 60 రూపీస్ పెట్టి కొంటాం కదా ఖాళీ వాటర్ బాటిల్. లేదు ఇందులో ఒక వాటర్ పోసాం, వాటర్ ఇచ్చాం, కలర్ఫుల్ వాటర్ బాటిల్, ఇది పవర్ వాటర్, జీరో పవర్ అని చెప్పి ఎలక్ట్రికల్ అని ఏదో చెప్తారు కదా, అలా పెట్టి అమ్మేస్తే 200 రూపీస్ కాస్ట్ చేయొచ్చు. లేదు ఇందులో ఈ బాటిల్లో ఒక మంచి జ్యూస్, ఐ మీన్ మాజానో లేదో ఏదో ఒకటి ఆ ఫ్లేవర్ ఉన్న జ్యూస్, స్ట్రాబెర్రీ ఏదో జ్యూస్ దీన్ని యాడ్ చేసామనుకోండి, ఒక 2 బాటిల్ కూడా బాగుంది, 200 వర్క్ చేయొచ్చు. బట్ ఇదే బాటిల్లో ఇంకా కాస్ట్లీగా ఉన్నటువంటి పాదరసం వేసామనుకోండి, దీని వర్త్ ఇంకా పెరుగుతుంది. ఇదే బాటిల్లో బంగారం కాల్ చేసి బాగా వేడి చేసేసి మొత్తం ఇందులో వేసేస్తాం అనుకుంది, అప్పుడు ఏమవుతుంది, దీని వాల్యూ ఇంకా పెరుగుతుంది. అంటే మొదట తీసుకున్నటువంటి బాటిల్ సైజు పెరగలేదు, కంటైనర్ అలాగే ఉంది, బట్ ఏం మారింది, ఎందుకు వర్త్ పెరిగింది, ఎందుకు వాల్యూ పెరిగింది, దీని వాల్యూ బికాజ్ ఆఫ్ ఈ కంటైనర్లో ఉన్నటువంటి కంటెంట్ మారింది. ఈ కంటైనర్లో ఉన్నటువంటి కంటెంట్ మారింది. ఈ కంటెంట్ మారేసరికి దీని వాల్యూ పెరిగిపోయింది. అమాంతం పెరిగిపోతూ ఉంది. కాబట్టి సింపుల్, మీరు కూడా ఒక కంటైనర్, మీరు కూడా ఒక వాటర్ బాటిల్ లాంటి వాళ్ళు అనుకుందాం. మీకు మీలో ఎంత కంటెంట్ డెవలప్ చేసుకుంటే మీకు అంత వర్త్ వాల్యూ పెరుగుతుంది. చాలా మంది డబ్బులు సంపాదిస్తానో బంగారు ఆర్నమెంట్స్ పెట్టుకుంటేనే మీ వాల్యూ పెరుగుతారని మనం అనుకుంటాం. కానీ ఏ ఆర్నమెంట్స్ కూడా వేసుకున్నటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం బట్టి మనము చాలా విలువనిస్తాం కదా. అంటే ఆర్నమెంట్స్, డబ్బే మనకు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది అంటే మాత్రం ఇది ఏ మాత్రం యాక్సెప్ట్ చేసేటువంటి అంశం కాదు. ఈ రోజులో డబ్బు కన్నా ముఖ్యం మన వ్యక్తిత్వం, మనలో ఉన్న కంటెంట్ కదా. మరి ఆ కంటెంట్ మనం ఎలా డెవలప్ చేసుకోవాలి ఈ రోజుల్లో? మరి వ్యక్తి అనేటువంటి వ్యక్తికి డబ్బు సంపాదించకపోయినా వ్యక్తిత్వాన్ని మనం సంపాదించవచ్చు. డబ్బు సంపాదించుకోవడం కావచ్చు, ఇంకొకటి ఇవన్నీ కూడా మన చేతిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ మన వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవడం మాత్రం అది మన చేతిలోనే ఉంటుంది కదా. అలాంటి వ్యక్తిత్వాన్ని సంపాదించుకుంటామండి మన ఇంపాక్ట్లో. మీకంటే ఒక అద్భుతమైనటువంటి ఒక ఏమంటారు, ఒక వ్యక్తిత్వం, ఐ మీన్ ఒక పర్సనాలిటీ. ఈరోజు ఆల్రెడీ జూమ్లో ఒక టాపిక్ జరుగుతుంది, స్పీచ్ మారథాన్ అనే ప్రోగ్రామ్ జరుగుతుందండి. స్పీచ్ మారథాన్ ప్రోగ్రాంలో ఏముంది, స్వామి వివేకానంద గారి యొక్క జయంతి సందర్భంగా, అంటే రేపు January 12th సందర్భంగా నాన్ స్టాప్ 26 అవర్స్ అండి. ఈరోజు 6 గంటల నుంచి రేపు 8 o'clock దాకా నాన్ స్టాప్ స్పీచ్ మారథాన్ ప్రోగ్రామ్ పెట్టాం. ఎందుకు ఈ రోజే పెడితేనే దానికి అంత హైప్ క్రియేట్ అయింది? మళ్ళీ ఎప్పుడైనా ఒక రోజు పెడితే కూడా చేయొచ్చు కదా. ఇది January 1st పెట్టవచ్చు కదా, లేదా December 31st పెట్టుకోవచ్చు కదా, లేదా January 30 పెట్టవచ్చు కదా. ఎందుకు మనం ఆ డేటే చూస్ చేసుకున్నాం? ఒక మంచి విషయం చెప్పడానికి కూడా ఎందుకు అకేషన్ క్రియేట్ చేసుకున్నాం? అంటే ఒక మంచి రోజు కావాలి. ఆ మంచి ఎవరు? అలా మంచి ఆశయాలు ఈ సమాజానికి తను మరణించినా కూడా, ఒక వ్యక్తి మరణించినా కూడా జీవించి ఉండేది ఒక వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వాన్ని భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తం చేసినటువంటి స్వామి వివేకానంద పుట్టినరోజు కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం వల్ల వందలాది వేలాది మంది యూట్యూబ్లో జూమ్లో చూస్తూ ఉన్నారు. సార్ మరి మేమేమైనా మిస్ అవుతామంటే ఏమీ పర్లేదు. ఇప్పుడు 8:30 తర్వాత మళ్ళీ మీకు 8:30 ఏ సెషన్ అయిపోతే మీకు లింక్ ఇస్తాం, యూట్యూబ్ లైవ్ ఇస్తాం. మీరు కంటిన్యూగా రేపు ఈవినింగ్ 8 o'clock దాకా చూడొచ్చు. ఈరోజు ఈ టాపిక్లో కూడా మీ స్వామి వివేకానంద గురించి మనం మాట్లాడతాం. ఈరోజు ఈ టాపిక్లో కూడా అద్భుతమైన విషయాలు మాట్లాడుకుంటాం కాబట్టి మీకు స్పెషల్గా ఆ లింక్ ఇవ్వట్లేదు, కానీ ఆ లింక్లో అక్కడ చెప్పే విషయాలు కూడా మనం ఇక్కడ షేర్ చేసుకుంటాం, ఎందుకంటే ఇది జరగాలి ఐసీఎల్. సో ఫ్రెండ్స్, మరి కంటెంట్ని కనుక మీరు కనెక్ట్ చేసుకుంటే, కంటెంట్ కనుక మీరు డెవలప్ చేసుకుంటే మనకు ఎన్నలేని రెస్పెక్ట్ అనేది సొసైటీ నుంచి మనం డెవలప్ చేసుకోవచ్చు మిత్రులారా. మరి ఈరోజు ఒక ట్రైనర్గా రాణించాలంటే మనకి ఏమి ఉండాలి? ఫస్ట్ ఒక ట్రైనర్గా రాణించాలంటే ఫస్ట్ 5 ప్రిన్సిపల్ అండి. ఒక ట్రైనర్గా మీరు రాణించాలన్నా, ఒక ట్రైనర్గా మీరు మార్కెట్లో అద్భుతంగా సెషన్లు సెషన్స్ సక్సెస్ కావాలన్నా ఈ 5 యాంగిల్స్ ఫస్ట్ నోట్ చేసుకోండి. ABCD నోట్ చేసుకోండి. ABCDE 5 పాయింట్స్, 5 ఆస్పెక్ట్స్లో మనం మారాల్సి ఉంటుందండి. ఒక ట్రైనర్గా ఫస్ట్ ఈ 5 ఆస్పెక్ట్స్ మారాలి. అంటే బేసిక్ అనమాట ఇవి. ఇంకా డెప్త్గా చాలా ఉంటాయి, బట్ 5. ఫస్ట్ వన్ అండి, A ఫర్
యాపిల్ కాదండి, ఏ ఫర్ ఏరోప్లేన్ కాదండి, ఏ ఫర్ యాంట్ కూడా కాదండి, ఏ ఫర్ ఎక్స్ కూడా కాదండి, ఏ ఫర్ అటేర్ అండి. ఏంటి అటేర్ అండి? కనిపించే విధానం, మీ డ్రెస్ కోడ్ అండి అటేర్. మరి మీ అటేర్ ఎలా ఉంది? మీ అటేర్ ఎలా ఉంది సార్? అటేర్తో ఏం పని సార్ ట్రైనర్కి మీరు అనొచ్చు. అటేర్ అనేటువంటిది మీకు ఎలా ఉంటుందండి, ఒక అవకాశాలు తెచ్చిపెడుతుందండి, అవకాశాలు తెచ్చిపెడుతుంది అటేర్. అటేర్ వల్ల మీకు కంటెంట్ డెవలప్ కావచ్చు, అటేర్ వల్ల మీకు నెక్స్ట్ సెషన్ ఇస్తారో లేదు తెలియదు, కానీ ఫస్ట్ ఒక సెషన్ కావాలంటే మాత్రం, ఒక సెషన్ మీరు సంపాదించాలంటే మాత్రం మీకు ఒక అటేర్ ఉండాలి. అటేర్ అంటే ఒక ప్రొఫెషనాలిటీ అనమాట. ప్రొఫెషనాలిటీ మీలో కనిపించాలి. అంటే ఫిజికల్ ఈ రోజుల్లో 95% ఆఫ్ పీపుల్ జడ్జ్ బై దేర్ అటేర్ అండి. అంటే అనుష ఉన్నారు ఇక్కడ, అనుషను చూడగానే తను ఏం మాట్లాడకపోయినా జస్ట్ చూడగానే తన మీద ఒక అంచనా వేసేసుకునే వాళ్ళు 95% ఉన్నారండి ఈ రోజుల్లో. రవీంద్ర మీకు కనపడగానే, నా పేరు చూడగానే మీకు ఒక ఒపీనియన్ వచ్చి ఉంటుంది. నేను మాట్లాడే 5 minutesలో మీకు ఒక ఒపీనియన్ వచ్చి ఉంటుంది. నెక్స్ట్ 10 minutesలో ఒక ఒపీనియన్ వస్తుంటుంది. నెక్స్ట్ ఆఫ్టర్ సెషన్ ఒక ఒపీనియన్ వస్తుంది. అలా దినము గడుస్తూ ఉంటే ఒక వ్యక్తి యొక్క క్వాలిటీ అంటే గుణం బయటపడుతూ ఉంటుంది కదా. దినం గడిస్తేనే గుణం బయటపడుతుంది. కానీ ఇక్కడ మనిషి చూడగానే ఒక ఒపీనియన్ వస్తుంది. దాన్ని సైకాలజీలో హెలో ఎఫెక్ట్ అంటారండి. హెలో ఎఫెక్ట్, హెలో ఎఫెక్ట్ అంటే మనిషి చూడగానే ఒక ఒపీనియన్ వచ్చేస్తుంది మనకు. మరి మిమ్మల్ని చూడగానే మీకు సెషన్ ఇవ్వాలా ఇవ్వబుద్ధి కాకూడదా అనేటువంటిది డిపెండ్ అపాన్ యువర్ అటేర్ అండి. అదేదో కొన్ని సామెత కూడా ఉంది తెలుగులో, కొందరిని చూస్తే పెట్టాలనిపిస్తుంది, కొందరిని చూస్తే కొట్టాలనిపిస్తుంది అంటారు. ఏంటి వాట్ ఈస్? సో అదే ఏంటంటే బీ ఫర్ బాడీ లాంగ్వేజ్ అండి. అటేర్తో పాటు బీ ఫర్ బాడీ లాంగ్వేజ్ అండి. అందరు కొంతమంది బాడీ లాంగ్వేజ్ అలా ఉంటుందండి, బాడీ లాంగ్వేజ్ అలా ఉంటుంది. బట్ పాపం వాళ్ళ మనసు చాలా మంచిదేనండి, వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళ పర్సనాలిటీ కూడా చాలా మంచిదే. కానీ పాపం ఏం చేస్తాం, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అట్లుంది. అంటే అటేర్ చూసే విధానం మీ డ్రెస్ సెన్స్ ప్లస్ బీ ఫర్ బాడీ లాంగ్వేజ్, సి ఫర్ కంటెంట్ అండి. ఈ కంటెంట్ అనేది చూడంగానే కనపడదండి, ఇది మాట్లాడితే తెలుస్తుంది. మీ ఇప్పుడు నాకు తెలుసు స్టార్టింగ్ సెషన్లోనే కొంతమందికి ఒక ఒపీనియన్ వచ్చేస్తుంది. అబ్బాయి ఎవడ్రా వీడు జర గట్టి మాట్లాడుతూ వీడియోలో ఆన్ చేసుకోమని చెప్తుండు, అబ్బో మేము పైసలు కట్టలేమా ఏంటి అనేది అని ఒక ఒపీనియన్ వచ్చేస్తుందండి. అది కామన్ హ్యూమన్ బీయింగ్ నేచర్ అండి, అది మనం ఏం చేయలేం దానికి. బట్ ఆఫ్టర్ సెషన్ తర్వాత మాట్లాడుతూ ఉంటే, సెషన్ గడుస్తూ ఉంటే 1.5 year తర్వాత వీల్ గెట్ సమ్ క్లారిటీ అండి. ఒక వ్యక్తి మీద కొంత అంచనా మాత్రమే, అది పూర్తి క్లారిటీ రాదు కూడా ఒక అంచనా వేయగలుగుతాం. దేనివల్ల? నా అటేరు నా బాడీ లాంగ్వేజ్ రెండు పక్క పెట్టేసి నా కంటెంట్ మీకు కనెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ ఇంకా స్పష్టంగా ఎప్పుడు కనెక్ట్ అవుతుందంటే డిఫర్ డైరెక్షన్ అండి. నేనేం చెప్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను, నేను ఏం చేయబోతున్నాను అనేది ఒక డైరెక్షన్ అండి. 1.5 hourలో మీరు ఏం తెచ్చుకుంటారనే దాని డైరెక్షన్ మీకు పర్ఫెక్ట్గా ఇవ్వగలగడం డిఫర్ డైరెక్షన్ అండి. డైరెక్షన్. ఈ ఫర్ ఎవాల్యుయేషన్ మిత్రులారా, ఈ ఫర్ ఎవాల్యుయేషన్. ఎవాల్యుయేషన్ అంటే ఏంటంటే నిన్ను లెర్నింగ్కి అన్లెర్నింగ్కి రీలెర్న్ చేసుకోవడానికి పనికొచ్చేది ఎవాల్యుయేషన్ అండి. లైఫ్లో ఈ రోజుల్లో లెర్నింగ్ అనేది నిరంతరంగా జరుగుతూ ఉంటుందండి. కానీ లెర్నింగ్ నిరంతరం జరగాలంటే మనకు జరగాల్సింది ఏంటో తెలుసా అండి? రీలెర్న్. అంటే మన జర్నీ ఇంకా అద్భుతంగా ఉండాలంటే రీలెర్న్ జరగాలి. రీలెర్న్ జరగాలంటే ఏం జరగాలి? ఫస్ట్ అన్లెర్న్ కూడా జరగాలి. ఏం జరగాలి? అన్లెర్నింగ్ కూడా జరగాలి. బాగా వినండి, లెర్నింగ్ రీలెర్నింగ్ కదా. లెర్నింగ్కి రీలెర్నింగ్కి మధ్యన ఏం జరగాలి? అన్లెర్నింగ్ జరగాలి. అన్లెర్నింగ్ జరగకపోతే ఏమవుతుంది? రీలెర్నింగ్కి అవకాశమే ఛాన్స్ లేదు. అంటే మనం బ్రీతింగ్ చేస్తామండి, డీప్ బ్రీత్ చేస్తాం. ఎందుకు పీలుస్తాం? మంచి గాలి పీలవడానికి. మరి పీలుస్తూనే ఉందాం, వదలకుండా ఉంటే ఏమవుతుంది? కొత్త గాలి పీలవలేం. కొత్త గాలి మళ్ళీ పీలవకుండా ఏమవుతుంది? లోపలికి వెళ్ళిన గాలి అలాగే పెట్టుకుంటే ఏమవుతుంది? ఇక మళ్ళీ పీలవడానికి మనం నిలవడం అక్కడ ఉండవు మనుషులం. అంటే నువ్వు ఫ్రెష్ ఎయిర్ని బ్రీతింగ్ చేయాలంటే మళ్ళీ ఎయిర్ ఏం చేయాలి? మళ్ళీ వదిలేసాలి, డీప్ బ్రీత్ అవుట్ చేయాలి కదా. సో అలాగే అప్డేట్ అవ్వాలంటే కూడా రీలెర్న్ జరగాలి, అన్లెర్న్ కూడా జరగాలి. సో కాబట్టి ఇక్కడ అన్లెర్న్ జరగాలి,
రియల్ లెర్నింగ్ జరగాలంటే ఏం జరగాలి? ఇక్కడ ఎవాల్యుయేషన్ జరగాలి. వాట్ ఈస్ సెషన్? ఒక ట్రైనర్గా ఏ సెషన్ చెప్పాం, ఎలా జరిగింది, దాని ఫీడ్బ్యాక్ ఏంటి, నెక్స్ట్ ఏంటి మిస్టేక్ చేసాం, ఏం నెక్స్ట్ కంటిన్యూ చేయాలి, ఏం మార్చుకోవాలనేది దేని ద్వారా జరుగుతుంది? ఎవాల్యుయేషన్ ద్వారా జరుగుతుంది. అలా ఒక ట్రైనర్గా 5 యాంగిల్స్ అండి. ఫస్ట్ వన్, ఏ ఫర్ అటైర్, బి ఫర్ బాడీ లాంగ్వేజ్, సి ఫర్ కంటెంట్, డి ఫర్ డైరెక్షన్, ఈ ఫర్ ఎవాల్యుయేషన్ అండి. ఈ 5 జరగాలండి ప్రాసెస్. ఇవి 5 నిరంతరంగా మన కనపడాలి. ఒకటి, మిగతా అన్నిటి మీద మీకు హైదరాబాద్లో జరిగేటువంటి ఆఫ్లైన్ సెషన్లో చాలా బాగా చెప్తారండి. దేని మీద? బాడీ లాంగ్వేజ్ మీద ఒక సెషన్ ఉంటుందండి, మీకు సపరేట్ సెషన్ ఉంటుంది. కంటెంట్ మీద ఇప్పుడు నేను చెప్తా సెషన్. నెక్స్ట్ డైరెక్షన్ కూడా నేను కవర్ చేస్తా. ఎవాల్యుయేషన్ అనేది సపరేట్, అది కూడా సపరేట్ సెషన్ జరుగుతుందండి. ఒక అటైర్ గురించి మాత్రమే నేను ఇక్కడ కొద్దిగా ఒక 5 మినిట్స్ చెప్పి నేను కంటెంట్ లేకి వెళ్తా. ఓకేనా? రైట్. అటైర్ అంటే ఎంత ఇంపార్టెంట్ అంటే మిత్రులారా, ఇది మీకు దీపికా పదుకొనే అండ్ కత్రినా కైఫ్ హీరోయిన్లు తెలుసా? ఇద్దరు. ఏం కీర్తన మేడం తెలుసా మీకు? దీపికా పదుకొనే అండ్ కత్రినా కైఫ్ తెలుసు కదా? అయితే వీళ్ళిద్దరు లైఫ్ స్టోరీ మీకు చెప్పాలి, మీతో డిస్కస్ చేయాలి నేను. వీళ్ళిద్దరు హీరోయిన్లు అనమాట. అయితే మీకు హీరోయిన్లు అనే విషయం మీకు తెలియదు అనుకుందాం. మీరంతా సినిమా డైరెక్టర్స్, కొత్త సినిమా తీయాలనుకుంటున్నారు. కొత్త డైరెక్టర్స్ సినిమా తీయాలనుకుంటున్నారు. పాత హీరోయిన్ సమంత దగ్గరకో, ఇంకా ఇలియానా దగ్గరకో, జయసుధ దగ్గరకో, వాళ్ళ దగ్గరికి వెళ్తే రెమ్యునరేషన్ ఎక్కువ అడుగుతారు. కాబట్టి కొత్త హీరోయిన్ పెట్టి సినిమా తీయాలనుకుంటున్నారు మీరు. కొత్త హీరోయిన్ పెట్టి, అప్పుడు కొత్త హీరోయిన్ ఎవరబ్బా అని మీరు చేస్తే, మీరు డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారు. మీ దగ్గర చాలా మంది హీరోయిన్ ఆశావాహులంతా తీసుకొచ్చి ఫోటో షూట్ తీసుకున్న ఫొటోస్ అన్ని మీ దగ్గర పెట్టారు. అప్పుడు ఫొటోస్ చూస్తున్నారు మీరు. టేబుల్ పైన కత్రినా అండ్ దీపిక వీళ్ళిద్దరు ఫొటోస్ ఉన్నాయి. ఓకే, ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాం మనం సినిమా హీరోయిన్ గా? కీర్తన? సార్, స్టోరీకి ఎవరు సెట్ అయితే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు సార్. ఫోటోలు మాత్రమే ఉన్నాయి, వాళ్ళ గురించి నీకు ఏమీ తెలియదు. వాళ్ళు ఎలా యాక్టింగ్ చేస్తారో నీకు తెలియదు కదా. కొత్త హీరోయిన్ వాళ్ళు ఓన్లీ ఫోటో షూట్ చేసి మీకు ఒక ఆల్బమ్ పంపించారు అంతే, అన్ని యాంగిల్స్ తీసి ఫొటోస్. మేబీ వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చి ఒక డైలాగ్ ఇచ్చి చెప్పమనము అట్లా చేస్తాం అరే మీ సార్. ముందు ఫొటోస్ మాత్రమే ఉన్నాయమ్మా. ఐడియా లేదు సార్. అరే ఫొటోస్ ఉన్నాయి, ఎవరు సెలెక్ట్ చేసుకుంటావు? అంటే ఎలా అంటున్నారు సార్, అర్థం కాలేదు. కత్రినా అండ్ దీపిక అనే ఇద్దరు అమ్మాయిలు, మీరు డైరెక్టర్ గా సినిమా తీయాలనుకుంటారా? మీ ముందు ఫొటోస్ ఉన్నాయి. ఓకే సార్. ఓకే, హీరో ఒక సినిమా తీయాలనుకో, అందులో హీరోయిన్ చూస్ చేసుకోవాలి. ఆ ఫోటోలు చూసి ఎవరిని చూస్ చేసుకుంటావు? దీపిక సార్. దీపికని చేసుకుంటావా? రియల్లీ? సార్. ఎందుకు? మేబీ మేబీ నాకైతే ఇష్టం సార్ దీపిక పదుకొన్ అనేది. సో నేను అందుకే చెప్పింది, దీపిక హీరోయిన్ కాదు, షీఈ్ ఎ న్యూ బిగినర్. జస్ట్ వాళ్ళు ఇద్దరు అమ్మాయిలు అంతే. ఓకే సార్. ఇప్పుడు ఎవరిని తీసుకుంటారు? సరే, అందరి మనసులో మాట దీపిక కాదు, కత్రినా నాకు తెలుసు కదా. ఎందుకు? హీరోయిన్ గా రాణించడానికి తన ఒక కలర్ ఉంది, హైట్ ఉంది, సరిపోతుంది అని ఒక ఆలోచన జనరల్ గా వస్తుంది కదా కదా. కాబట్టి ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాం అక్కడ? ఒక హీరోయిన్ గా రాణించడానికి ఒక రైట్. బట్ దీపిక ఈజ్ ఓకే, బట్ ఎక్స్పెరిమెంట్. సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, ఛాన్సెస్. బట్ ఇక్కడ కత్రినా చూడగానే ఒక రైట్ సరిపోతుంది అనిపిస్తుంది, బికాస్ ఆఫ్ అటైర్. అంటే ఎందుకంటే హీరోయిన్ కావాల్సింది అటైర్, ఇంకా వేరే ఏమి లేదు. ఇంకా సెకండ్ అయితే ఇలాగే జరిగింది వాళ్ళ జీవితంలో కూడా. దీపికకేమో సినిమా హీరోయిన్ గా రాణించడం, యాక్టింగ్ చేయడం చాలా ఇష్టం ఆమెకు. ఆమె చాలా డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడిగింది. అందరు రిజెక్ట్ చేస్తారు బికాజ్ ఆఫ్ కలర్. నెక్స్ట్ కత్రినా ఎప్పుడు కూడా ఏ డైరెక్టర్ ఇంటికి వెళ్ళి నాకు సినిమాలో ఛాన్స్ ఇవ్వండి అని అడగలే. తను మోడలింగ్ రంగంలో చూసి తనకు ఇంటికి వెళ్ళి డైరెక్టర్స్ సినిమాలో నటించే ఛాన్స్ ఇస్తాం, వస్తారా అని అడిగారు. ఇది నిజ జీవితంలో జరిగిన ఇన్సిడెంట్ ఇది.
ఎందుకు తన ఇంటికి డైరెక్ట్ వెళ్ళాలి, ఈమెమో అందరి ఇంటికి వెళ్ళింది అంటే బికాస్ ఆఫ్ అటైర్. అంటే ఎందుకు చెప్తున్నా స్పష్టంగా అంటే అటైర్ అనేటువంటిది గెటింగ్ ద ఆపర్చునిటీస్, అవకాశాలు తెచ్చి పెడుతుంది. బట్ కాలక్రమేణా వచ్చిన అవకాశాలు నిలబెట్టుకోవడానికి కావాల్సింది ఏంటి? హీరోయిన్ గా టాలెంట్, యాజ్ ఎ ట్రైనర్ గా మాత్రం కంటెంట్. అందుకే కత్రినా 4-5 సినిమాలకు కనుమరుగైపోయింది. దీపిక స్టిల్ కొత్త హీరోయిన్లకు కూడా కాంపిటేటర్ గా నిలబడింది మార్కెట్లో. బాలీవుడ్ లో అద్భుతంగా రాణిస్తుంది. సో దట్ ఈస్ థింగ్. అంటే అవకాశాలు రావాలంటే ఉండాల్సింది అటేరు. వచ్చిన అవకాశం నిలబెట్టుకోవాల్సిందంటే బాడీ లాంగ్వేజ్ విత్ కంటెంట్. అంతే కదా. మరి ఎందుకు నేను మీకు చెప్తున్నా అంటే మీరు కూడా అంతే. ఈ ప్రొఫెషన్లోకి ఎంటర్ అయ్యారంటే నేను సింపుల్గా ఉంటా, సింప్లిసిటీగా ఉంటా అంటే కుదరదు. ఒక మంచి డ్రెస్ సెన్స్తో, మన దగ్గర ఒక బ్లేజర్ ఉంది, మోడీ కోట్ ఉంది, వీటన్నిటి నువ్వు ఒక టై, ఒక ఫార్మల్, అదే లేడీస్ అయితే ఒక శారీ, వాటిపైన బ్లేజర్. సో ఇలా మనకు ఒక డ్రెస్ కోడ్ అనేటువంటిది మనం మెయింటైన్ చేస్తాం యాజ్ ఎ ట్రైనర్గా. సార్ రాబిన్ శర్మ కావచ్చు, స్వామి వివేకానంద కావచ్చు, మహాత్మా గాంధీ గొప్ప ఆరేటరే, మళ్ళీ వాళ్ళ రమణ మహర్షి కూడా గొప్ప ఆరేటరే. అంతెందుకు మన గరికపాటి గారు, చాగుంటి వెంకట ఆయన కూడా చాగంటి గారు, వీళ్ళంతా ఉన్నారు కదా. వీళ్ళంతా మళ్ళీ బ్లేజర్ లేస్ గారు, వాళ్ళంతా గొప్ప ట్రైనర్సే కదా అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. బట్ ఇనిషియల్ స్టేజ్లో మాత్రమే మీకు ఎలా ఉన్నా అటేర్ అవసరం. ఆఫ్టర్ మీరు ఒక క్రెడిబిలిటీ ఉంది, ఒక గొప్ప స్థాయిలో మీరు ఉన్న తర్వాత మీకు ఏ అటేర్తో పని లేదు. మీరు అలా వెళ్ళి మాట్లాడితే సరిపోతుంది. బికాస్ ఆఫ్ యూ విల్ గెట్ ద మోర్ క్రెడిబిలిటీ. మార్కెట్లో ఒక క్రెడిబిలిటీ ఉన్నప్పుడు నీకు ఏ కంటెంట్, ఏ అటేర్తో పని లేదు. అలా వెళ్ళి మాట్లాడచ్చు. రాబిన్ శర్మ గ్రేట్ రైటర్, తను ఎప్పుడు టీషర్ట్ ఉంటాడు, టీషర్ట్తో వెళ్ళి క్లాస్ సెషన్ చెప్పేస్తాడు. సో అటేర్ విషయంలో కూడా జాగ్రత్త ఉండండి, అటేర్ను కూడా మెయింటైన్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ విల్ గో టు బాడీ లాంగ్వేజ్. చాలా అద్భుతం ఇది, దీని గురించి సపరేట్ సెషన్ మనలాగే జరుగుతుంది. సో కంటెంట్కి వెళ్దాం. కంటెంట్ అనేది ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. మార్కెట్లో నిలబడాలంటే మాత్రం ఏముండాలి? ఈ కట్అవుట్లు, ఈ అటేర్లు ఏవి పనికిరావు. ఒకటి కంటెంట్ ఉంటే మాత్రం లేట్గా ఛాన్సెస్ వచ్చినా మార్కెట్లో నిలబడగలుగుతాం. లేట్గా ఛాన్సెస్ వచ్చినా మార్కెట్ నిలబడాలంటే ఏముండాలి? కంటెంటే ఉండాలి. కంటెంట్కి ఉన్న పవర్ అలాంటిది కదా. సో ఈ రోజుల్లో మరి కంటెంట్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఒక ట్రైనర్గా ఎలా కంటెంట్ డెవలప్ చేసుకోవాలి అంటే, నేను ఇప్పుడు ఇక్కడ మీకు ఎవరికి కూడా కంటెంట్ సంబంధించినటువంటి కంటెంట్ మెటీరియల్ ఏది మీకు ప్రొవైడ్ చేయను. నేను ఒక టాపికా, 2 టాపిక్ల, వందల వేలాది టాపిక్ల మీద మాట్లాడవచ్చు. ఈరోజు నైట్ జరుగుతుంది స్పీచ్ మారథాన్ అనే ప్రోగ్రామ్. 100 టాపిక్స్ 100 ట్రైనర్స్ మాట్లాడతారు. ఏ ట్రైనర్ ఇంకో ట్రైనర్లా మాట్లాడు. ఆల్రెడీ మీ దగ్గర ఇక్కడ నేర్చుకున్న ట్రైనర్సే ఈరోజు నైట్ మాట్లాడుతున్నారు. అక్కడ ఆల్రెడీ రన్ అవుతుంది ఇంకో జూమ్లో. 100 టాపిక్స్ 100 ట్రైనర్స్ మాట్లాడుతారు, ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ టాపిక్. కాబట్టి నేను ఏ టాపిక్ మీద మీకు కంటెంట్ ఇవ్వాలి చెప్పండి? ఏ టాపిక్ మీద ఇవ్వాలి అని మీకు క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు. బట్ ఇక్కడ కంటెంట్ అనేది ఏ టాపిక్ అనేది కాదు. ఇక్కడ ఏ టాపిక్ అయినా కానీ కంటెంట్ ఎలా డెవలప్ చేసుకోవాలని చెప్పేది ఈరోజు సెషన్. మీకు ఏ టాపిక్ అయినా తీసుకోండి, మీరు ఆ టాపిక్ని మీరు ఎట్లా కంటెంట్ని డెవలప్ చేసుకుంటారు, మీ ఓన్ కంటెంట్ మీరు ఎలా డెవలప్ చేసుకోవాలనేది ఈరోజు సెషన్. ఇంకే ఇలా ఎలా ఉంటుంది అంటే, ఇది డైరెక్ట్గా అరటి పండు ఒలిచి పెట్టినట్టు మీకు కంటెంట్ ఒక టాపిక్ ఇచ్చి ఒక 5 పేజెస్ 5 స్లైడ్స్ 5 పీపీటీస్ ఇవి తీసుకోండి, ఇది గోల్ సెట్టింగ్, ఇది తీసుకోండి, ఇది హ్యూమన్ రిలేషన్, ఇది టైం మేనేజ్మెంట్ పనికి వచ్చేస్తుందని చెప్పి నేను ఇవ్వను. అలా ఇస్తూ పోతే అది మహాపాపం. అది ప్రత్యక్ష సహాయం మహాపాపం అన్నమాట. అది ఎలా అంటే, ఒక విలేజ్లో ఒక పర్సన్ ఉండేది. ఆ పర్సన్ ఎలాంటి వాడు అంటే అందరికీ మంచి చేయాలని తపన, మంచివాడు అనిపించుకోవాలనేది తపన. అదో పెద్ద రోగం అండి ఈ రోజుల్లో. మంచివాడు అనిపించుకోవాలనేటువంటి వ్యక్తికి ఎవరికైనా ఉందనుకోండి, కథమిక ఆయన కుదురుగా ఉండలేడు, ఆయన కుటుంబం కూడా కుదురుగా ఉండదు. అలాంటి వ్యక్తి ఒక వ్యక్తి అనమాట. అందరితో మంచోడు అనిపించుకోవాలని, గొప్ప వ్యక్తి అనిపించుకోవాలని. అయితే ఈ వ్యక్తి ఎలాంటి వాడంటే, ఒకరోజు ఏది ఉన్నా ఇచ్చేసేవాడు అనమాట. అలా వీళ్ళంతా కూడా ఒక శ్రీశైలం పాదయాత్ర వెళ్తా ఉన్నారు. ఎవరెవరు? వీళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ వైఫ్ అండ్ వీళ్ళ పిల్లలు ఇద్దరు వెళ్తుంటే మార్గ మధ్యలో ఆకలి అవుతుంది కాబట్టి కొంత ఫుడ్, స్నాక్స్, కొంత వాటర్ బాటిల్స్ కూడా తీసుకొని బయలుదేరారు. ఇక వెళ్తా ఉంటే మధ్యాహ్నం బాగా వేడి వచ్చేసింది. ఇక ఆ రోజుకి తీసుకున్న ఫుడ్ అయిపోయింది, ఆ వాటర్ కూడా అయిపోయినాయి. అప్పుడు పిల్లలు అంటున్నారు, నాన్న నాకు వాటర్ దప్పికవుతున్నాయి, మేము నడవలేకపోతున్నాం అన్నారు.
సర్లేరు కొద్ది ముందుకు వెళ్తే ఎక్కడ వాటర్ దొరుకుతాయి చూద్దాం అన్నారు. ఇంక ముందుకు వెళ్ళారు. నాన్నకి మేము నడవలేము, మాతో అవ్వదు అన్నారు. అప్పుడు భార్య కూడా ఏమండి నాతో కూడా అవ్వదు, మేము నడవలేను, ప్లీజ్ నాకు వాటర్ కావాలన్నది. అప్పుడు ఆయన సరే కూర్చోండి చెట్టు కింద అని చెప్పి అలా వెతికాడు. బాగా వెతికితే ఎక్కడ వాటర్ దొరకలే. ఒక స్వామి తపస్సు కనపడ్డాడు అక్కడ. ఒక స్వామి చెట్టు మీద కూర్చొని స్వామి దగ్గరికి వెళ్ళి అడిగాడు, చెప్పాడు విషయం అంతా. నేను చాలా మంచోని, నేను చాలా దాన ధర్మాలు చేశాను, బట్ నా పిల్లలు అక్కడ ఆపదలో ఉన్నారు, నాకు వాటర్ కావాలి స్వామి అని అడిగింది. అవునా, అయితే ఇటు నార్త్ సైడ్ దాదాపు ఒక 1-2 కిలోమీటర్స్కి వెళ్తే అక్కడ వాటర్ దొరుకుతాయి, అక్కడ తెచ్చుకో బాబు అని చెప్పి ఇచ్చాడు. మీద వాటర్ బాటిల్స్ ఉన్నాయి, తెచ్చుకో అన్నాడు. వెళ్ళాడు, వాటర్ బాటిల్ అబ్బా దొరికితే అక్కడ ఒక మంచి చిన్న సరస్సులా ఉంది, అక్కడ వాటర్ తీసుకున్నాడు, బయలుదేరాడు. వచ్చాడు. రిటర్న్ వస్తా ఉంటే మళ్ళీ ఒక జంట కనబడ్డది. సేమ్ ఇలాగే వాటర్ దప్పికై వాటర్ 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 అంటున్నారు వాళ్ళు. అయ్యో పాప మనోడు మీద మంచోడు కదా, తీసి వాళ్ళకి ఇచ్చేసారు, వాటర్ తాగారు. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ తీసుకొని వస్తున్నాడు. మళ్ళీ ఒక జంట కనబడ్డది, ఇలాంటి జంటనే. మళ్ళీ వాళ్ళకి ఇచ్చాడు బాటచారులకు. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ తీసుకొని వచ్చేసరికి ఇక్కడ పిల్లలు అండ్ భార్య ఇద్దరు కూడా, ముగ్గురు కూడా సమస్యలు పడిపోయారు. అప్పుడు వాటర్ తీసుకొని వాళ్ళపై వేసాడు, చల్లాడు, వాటర్ అని లేపాడు, ఎక్కడా లేవట్లేదు వాళ్ళు. అప్పటికే బాగా స్పృహత పడిపోయారు. అప్పుడు మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్ళారు. స్వామిని అడిగాడు, ఏం స్వామి నేను ఏం పాపం చేశాను, నేను ఎంత మందికి మంచి చేశాను, ఎంత గొప్ప పనులు చేశాను, నాకెందుకు ఇలా జరిగిందని చెప్పి చాలా ఫీల్ అవుతూ తన ముందు ఊరికి ఏడ్ చేశాడు. అప్పుడు ఆ స్వామి చెప్తాడు, నువ్వు మహాపాపాత్ముడివి, నువ్వు మహా దుర్మార్గుడివి, నిన్ను నమ్ముకున్న భార్య పిల్లలు వదిలేసి ఏదో ఘనకార్యం చేస్తున్నట్టు దేశ సేవ చేసుకుంటా అని చెప్పి వెళ్తా ఉన్నావు. నిన్ను నమ్ముకున్న వ్యక్తులను నువ్వు వదిలేసావు చూడు, ఇది చాలా మహాపాపం. కాబట్టి ఫస్ట్ నేను నా దగ్గరికి రాగానే నా దగ్గర కూడా వాటర్ నేను నీకు ఎందుకు ఇవ్వలేదు, మరి నీకు ఇస్తే నా ఏంటి పరిస్థితి? కాబట్టి నీకు నేను ప్రత్యక్షంగా సాయం చేయదలుచుకుని నీకు ఒక పరోక్షంగా దారి చూపించాను. ఆ దారిలో వెళ్ళి వాటర్ తెచ్చుకొని నువ్వు ఇల్లిచ్చి మళ్ళీ వాళ్ళకు కూడా చెప్పాలి, కానీ నువ్వేదో అందరికి ఇవ్వడం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్? ఈ రోజుల్లో చాలా మంది కూడా అలా చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా అంతే. ఈ కంటెంట్ కావాల్సిన దారి చూపిస్తాను. మీరు ఎంత డెప్త్కి వెళ్తే అంత డెప్త్గా మీకు కంటెంట్ బయటపడుతుంది. నేను చెప్పినటువంటి వే మాత్రమే మీకు చూపిస్తాను. అక్కడ సరస్సుకు మార్గం చూపించాడు స్వామి, ఇక్కడ మీకు కొన్ని వేస్ చూపిస్తాను. ఆ వేలో మీరు వెళ్తే మీరు అద్భుతమైన ట్రైనర్ అవుతారు. ఇక నేను వే మొత్తం చూపించి అరటి పండు తెచ్చి ఒలిచి పెడితే ఇక మీరు ఇక్కడ రావాల్సిన పని లేదు. గూగుల్లోకి వెళ్ళి అక్కడిక్కడ వెతికితే మీకు టాపిక్ కంటెంట్ ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మీకు ఏదైనా దొరుకుతుంది ఇక్కడ. కాబట్టి ఐ విల్ షో ద వే, జస్ట్ గో దేర్ అంతే. మీరు వెళ్ళండి అంతే. ఆ వేలో వెళ్తా ఉంటే ఆటోమేటిక్గా మీరు ఒక 1 year తిరిగి చూసుకుంటే 6 నెలలండి, ఒక 6 months పర్ఫెక్ట్గా మీరు వెళ్తే అద్భుతమైన ట్రైనర్ మీలో చూడొచ్చు. ఓకేనా? రైట్. అందరు కూడా పేపర్ తీసుకోండి, పెన్ను మీద ముందు ఉంది. చక్కగా వీడియోలు మెల్లమెల్లగా ఆఫ్ అవుతూ ఉన్నాయి, మరి నిద్ర వస్తుందో నాకు తెలీదు. జర వీడియోలు ఆన్ చేసుకోండి మిత్రులారా. ఎందుకంటే సెషన్ అనేటువంటిది మిమ్మల్ని చూస్తే ఆ ఎనర్జీ లెవెల్స్ డెవలప్ అవుతాయి. మీరు అంతా వీడియోలు ఆఫ్ చేసుకొని కూర్చుంటే నేను ఏదో గోడకు చెప్పిపోయినట్టు ఉంటుంది. నాకు కూడా మిమ్మల్ని చూడాలి కదా, మీ ఫేస్ మూమెంట్స్ ఏంది, జర బోర్గా ఫీల్ అవుతారా, లేకపోతే ఏమైనా వికెట్లు ఏమైనా పట్టపట్ట పోతా ఉన్నారా తెలియాలి కదా. కాబట్టి వీడియోలు ఆన్ చేసుకుంటే సెషన్ని మీరు 100% తీసుకోగలుగుతారు. మన దగ్గర వచ్చే సెషన్ 100% మీకు మీకు కావాలంటే మాత్రం డెఫినెట్లీ వీడియోలు ఆన్ చేసుకోవాలి. అప్పుడే ట్రైనర్ నేనే కాదు, నేనైతే నాకు ఇంకెక్కువ కావాలి, ఇంకా వేరే ట్రైనర్ కూడా అద్భుతంగా మీ సెషన్స్ 100% పర్ఫార్మెన్స్ ఇక చూపించాలి. ప్రజెంటేషన్ జరగాలంటే పార్టిసిపెంట్స్ యొక్క అటెన్షన్ కూడా చాలా అవసరం. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్. సో పేపర్ పైన లెఫ్ట్ సైడ్ ఇంకా టాపిక్ స్టార్ట్ కాలేదండి, ఇంకా టాపిక్ స్టార్ట్ కాలేదు, మెయిన్ టాపిక్. ఓకేనా? రైట్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మీరు రాయండి ఒక పేపర్ మీద, కొత్త పేపర్ మీద 16 సబ్ హెడ్డింగ్స్ వచ్చేటట్లు నోట్ చేసుకోండి. 16 సబ్ హెడ్డింగ్స్ రావాలి. ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి పి అండి. పి ఏంటి? పి. పి అంతే చాలు. సెకండ్ ఆల్సో పి అండి. సెకండ్ హెడ్డింగ్ పి అండి. సెకండ్ పిలో 6 సబ్ హెడ్డింగ్స్ అండి. 6 సబ్ హెడ్డింగ్స్ ఉంటాయండి సెకండ్ పిలో. అవి 1 2 3 4 5 6 ఇలా పెట్టుకోండి, నెంబరింగ్ పెట్టుకోండి. అన్నీ కూడా సిసిసి అండి. సి ఫర్ క్యారెట్. ఓన్లీ సి అని పెట్టుకోండి అంతే. నెక్స్ట్ సబ్ హెడ్డింగ్, నెక్స్ట్ మెయిన్ హెడ్డింగ్ పి అండి, అది కూడా
నెక్స్ట్ మెయిన్ హెడ్డింగ్ ఆల్సో పి. ఇందులో 10 సబ్ హెడ్డింగ్స్ అండి. 1 2 3 4 5 6 7 8 9 10 10 సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మెయిన్ హెడ్డింగ్ పి అండి, మళ్ళీ ఒక పి, ఫోర్త్ పి. ఫస్ట్ పి, సెకండ్ పిలో 6 సబ్ హెడ్డింగ్స్ అండి. 1 2 3 4 5 6 అన్ని సీలే. థర్డ్ హెడ్డింగ్ ఏంటి? పి అండి, పి. అందులో 10 సబ్ హెడ్డింగ్స్ అండి. 1 2 3 4 5 6 7 9 10. నెక్స్ట్ హెడ్డింగ్ ఏంటి? పి అండి, పి. దిస్ ఇస్ ద స్కెల్టన్. ఇది మెయిన్ ఫ్రేమ్అవుట్ అండి ఇది. ఇప్పుడు ఇవన్నీ టాపిక్స్ మనం కవర్ చేస్తాం ఇక్కడ ఏవి నేను చెప్పా, ఇవన్నీ సెషన్ అయిపోయిన తర్వాత యూ కెన్ ఫిల్, మీరు ఫిల్ అప్ చేస్తారు. అవి పి అంటే ఏంది, సి అంటే ఏందో, ఆ సబ్ హెడ్డింగ్స్ అని మీరు ఫిల్ చేసుకుంటారు. ఓకే, హోంవర్క్ ఇది మీకు. నెక్స్ట్ పేపర్లోకి వెళ్ళండి. గో టు నెక్స్ట్ పేపర్. ఓకే, ఫస్ట్ పి హెడ్డింగ్ పెట్టుకోండి. ఫస్ట్ పి ఫర్ ప్లానింగ్ అండి. పి ఫర్ ప్లానింగ్. ఏంటి సార్ ప్లానింగ్ అంటే? కన్ఫ్యూజింగ్ ఏం లేదమ్మా, కన్ఫ్యూజింగ్ ఏం లేదు. ఇప్పుడు ఈ పేపర్లో హెడ్డింగ్స్ పెట్టుకున్నారు అంతే మీరు. మొత్తం 16 హెడ్డింగ్స్ వచ్చాయి. ఫస్ట్ పి ఫర్ ఏంటి, అదేంటో చెప్పా. సెకండ్ పి, అందులో 6 సబ్ హెడ్డింగ్స్, నెంబర్స్ వేసి పెట్టుకోండి అంతే. థర్డ్ పిలో 10 సబ్ హెడ్డింగ్స్ వస్తాయి. అంటే ఇవన్నీ నేను చెప్తాను, సెషన్లో చెప్తాను నేను. ఓకే, ఫోర్త్ ఆల్సో పి. ఆ పేపర్ అయిపోయింది, అది వదిలేసేయండి, అది హోంవర్క్ మీకు. సెషన్ అంతా అయిపోయిందో మీరు ఫిల్ చేసుకుంటారు. అవి ఎవరు ఎట్లా చేసుకుంటారు సార్ నేను సెషన్లో చెప్తాను. ఫస్ట్ వన్ పి ఫర్ ప్లానింగ్ అండి. ఫస్ట్ హెడ్డింగ్ ఏంటి? పి ఫర్ ప్లానింగ్. అంటే ఇప్పుడు అక్కడ ప్లానింగ్ ఫిల్అప్ చేసుకుంటారు తర్వాత. ఓకే, ప్లానింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇప్పుడు. సెకండ్ పి గురించి 6 సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను నేను. ఫర్ ప్లానింగ్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ పిలో ఏ సబ్ హెడ్డింగ్స్ లేవండి, ఇప్పుడు చెప్తున్నా, నోట్ చేసుకోండి. ఓన్లీ సెకండ్ పిలో, థర్డ్ పిలో మాత్రమే సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. సెకండ్ పిలో 6 సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. థర్డ్ పిలో 10 సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. ఓకే, గాట్ క్లారిటీ? నెక్స్ట్ పి ఫర్ ప్లానింగ్ అండి. ప్లానింగ్ అంటే ఏంటి? ఒక సెషన్ మీకు ఎవరైనా సెషన్ చెప్పండి, ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడండి అన్నప్పుడు మీరు కొన్ని ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర కంటెంట్ ఉంటుంది, ఆ కంటెంట్కి కొన్ని అవసరం ఉంటుంది. ఈ ప్లానింగ్ దేనికోసం అవసరం అంటే సైకాలజీ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ అన్నమాట. లెర్నింగ్ ప్రిన్సిపల్స్ అని కొన్ని ఉంటాయండి. లెర్నింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ప్రతి పర్సన్ నేర్చుకోవడానికి కొన్ని సూత్రాలు ఉంటాయి. ఎట్లా నేర్చుకుంటారు వాళ్ళు, ఏ విధంగా చెప్తే నేర్చుకుంటారు, ఏ ఏజ్ వాళ్ళు ఎలా చెప్తే నేర్చుకుంటారు అనేది కొన్ని ప్రిన్సిపల్స్ సైకాలజీ ఉంటుంది. అందుకే టీచర్స్కి 2 years డిఎడ్ కానీ బిఎడ్ కానీ 2 సంవత్సరాలు సైకాలజీ సబ్జెక్ట్ ఉంటుందండి. ఎందుకు? పిల్లలకి నీ దగ్గర ఉన్న కంటెంట్, నీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఎలా చెప్పాలో, వాళ్ళని ఎలా అర్థం చేసుకో చెప్పడానికి ఒక సైకాలజీ సబ్జెక్ట్ ఉంటుంది. మరి ఒక ట్రైనర్కి కూడా సైకాలజీ అవసరం. ఏ సైకాలజీ? అడల్ట్ లెర్నింగ్ ప్రిన్సిపల్. ఏంటి? అడల్ట్ లెర్నింగ్ ప్రిన్సిపల్ అనే ఒక సైకాలజీ సబ్జెక్ట్ ఉంటుంది మీకు ఇక్కడ 2 రోజులు జరిగేటువంటి ఆఫ్లైన్ సెషన్లో దీని గురించి చెప్తారు. అంటే వాళ్ళు ఎలా నేర్చుకుంటారు, వాళ్ళలో ఉన్న సైకాలజీ ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో చెప్పడానికి మీకు సెషన్ ఉంటుంది. బట్ అంత డెప్త్కి వెళ్ళాను కానీ లైట్గా చెప్తా మీకు. ఏంటంటే ఇక్కడ మెయిన్ ఏజెంట్ ఏంటి, ఇక్కడ మన కంటెంట్ ప్రిపరేషన్ కాబట్టి ఏదైతే మెయినో దాన్ని డెప్త్కి వెళ్తాం, బట్ లైట్గా వదులుతాం. ఇక్కడ ప్లానింగ్ ఏంటి? పార్టిసిపెంట్స్ ఉన్నారు కదా, అడల్ట్ లెర్నింగ్ ప్రిన్సిపల్. ప్లానింగ్లో ఫస్ట్ పార్టిసిపెంట్ సైకాలజీలో బేసిక్ మినిమం కొన్ని ఏంటి? ఫస్ట్ వన్, వాళ్ళు జెంట్సా లేడీసా? ఫస్ట్ పాయింట్ ఏంటి? అక్కడున్న పార్టిసిపెంట్స్ జెంట్స్ ఉన్నారా, ఓన్లీ లేడీస్ ఉన్నారా, లేదా బోత్ ఉన్నారా? ఈ 3 పాయింట్. ఓకే, సెకండ్, వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ ఏంటి? వాళ్ళు స్టూడెంట్సా, అడల్ట్సా, లేకపోతే ఇంకా పెద్దవాళ్ళ, యూతా? స్టూడెంటా, యూతా, అడల్ట్స్ అనేటువంటిది 3. నెక్స్ట్ వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళు డిగ్రీ మాస్టర్స్ ఉన్నారా, లేకపోతే ఇల్లిటరేచర్స్ ఉన్నారా? ఎడ్యుకేషన్ కూడా, వాళ్ళ లిటరేచర్ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? నువ్వు అంతే ఇంగ్లీష్ లో స్లాంగ్ మాట్లాడేసావు కష్టం అవుతుంది. సో రీసెంట్గా నేను గతంలో ఒక ట్రైనింగ్ మన బ్యాచ్లో వేరే బ్యాచ్లో వెళ్ళాను.
సార్ ఈరోజు మీకు బాగా అర్థమైంది సార్, మీరు బాగా పూర్తి తెలుగు బాగా మాట్లాడారు, తెలుగు బాగా స్పష్టంగా అర్థం. గత 2 days బ్యాక్ మాకు ట్రైనర్స్ వచ్చారు సార్, వాళ్ళు మొత్తం ఇంగ్లీష్లో చెప్పారు సార్, మాకు ఏం అర్థం కాలేదు సార్ అన్నారు. అయ్యయ్యా ఎందుకు అంత లేట్ చేస్తావు, మరి ఆ రోజే చెప్పొచ్చు కదా నేను అన్నా. సార్ ఇట్లనే చెప్తారేమో సార్, ఇంగ్లీష్లోనే తెలుగులో చెప్పరేమో సార్, నేను అందుకే ఊకున్నా సార్. ఈరోజు మీరు చెప్తే నాకు అర్థమైతే తెలుగులో కూడా చెప్తారని అన్నారు. అందుకే మీకు ఏదో డౌట్ వచ్చి ఇమ్మీడియట్గా అడిగేసేయండి, ఓకేనా. అందుకే ఎందుకు అలా అడగాలంటే ఇక్కడ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఏరియాలో కూడా ఎందుకు మనం ఇక్కడ 18+ ఉంటే జాయిన్ అయిపోవచ్చు ట్రైనింగ్ అని చెప్పాము. స్టడీ ఏదైనా చదవని చదవకపోయినా మనం ట్రైనింగ్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంటే. అంటే ఇక్కడ బట్ మీరు సెషన్లు చెప్పేటప్పుడు కూడా చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు కూడా ఉంటారు అక్కడ. అందుకే వాళ్ళ ఎడ్యుకేటర్స్ నాన్ ఎడ్యుకేటర్స్ కూడా తీసుకోండి. నెక్స్ట్ వాళ్ళు రూరల్ బ్యాక్గ్రౌండ్ ఏరియాలో ఉన్నారు, అర్బన్ బ్యాక్గ్రౌండ్ ఏరియాలో ఉన్నారు కూడా ఇంపార్టెంట్. రూరల్ ఎందుకు, అర్బన్ ఎందుకు సార్, ఎవరైనా ఒకటే కదా అనుకోవచ్చు. ఎందుకు కొన్ని సినిమాలు తమిళంలో హిట్ అవుతాయి, తెలుగులో వాటర్ ఫ్లాప్ అవుతాయి. సేమ్ సినిమా, సేమ్ కంటెంట్, సేమ్ స్టోరీ, సేమ్ హీరో కూడా అక్కడ సక్సెస్ అవుతాయి, ఇక్కడ ఫెయిల్ ఎందుకు, బికాస్ ఆఫ్ ఏరియా లొకేషన్ బట్టి కూడా. నెక్స్ట్ రిలీజియన్ అండి, సెన్సిటివ్ మ్యాటర్ కావచ్చు బట్ రిలీజియన్ ఆల్సో ఇంపార్టెంట్ నవ్ డేస్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా నేను అంటే, ఇవన్నీ అవసరమా సార్? 100 to 200% అవసరం. మీరు మాట్లాడే కంటెంట్లో ఒక కంటెంట్ కనెక్ట్ చేయడానికి బాగా ఉపయోగపడే అంశాలు, కంటెంట్ కన్నా ముఖ్యంగా కనెక్షన్ ఇంపార్టెంట్. ఆ కనెక్షన్ చేయడానికి ఉపయోగపడేటువంటి కొన్ని అంశాలు ఉంటాయి. ఫస్ట్ థింగ్ కొటేషన్స్ అండి, ఏంటి కొటేషన్స్. సెకండ్ థింగ్ స్టోరీస్ అండి, స్టోరీస్. థర్డ్ థింగ్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ అండి, రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ అండి. ఈ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎగ్జాంపుల్స్ అండి, ఎగ్జాంపుల్స్. ఈ 4 ఏ కంటెంట్ చెప్పినా ఆ కంటెంట్ కనెక్ట్ చేయడానికి ఉపయోగపడే అంశాలు ఏంటండి. కొటేషన్స్ కావచ్చు, 2 స్టోరీస్ కావచ్చు, 3 రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ కావచ్చు, 4 ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్స్ అంటే రోల్ మోడల్స్ ఎవరైనా తీసుకుంటాం కదా, అలా ఇప్పుడు దీపిక పదుకొనే అండ్ దీపికని తీసుకున్నాం కదా, కత్రిని తీసుకున్నాం. వాళ్ళు ఇది దేనికి ఎందుకు వస్తుంది, ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ ఇద్దరు తీసుకున్నా. ఆ దీపిక గురించి కత్రిన గురించి మీకు ఏమీ తెలియదు అనుకుందాం. ఇప్పుడున్న కొత్త కాలేజ్ పిల్లలకి ఎవరు తెలియదు అంటే, ఇప్పుడు ఇంకా ముందుగా తెలుసు. ఒక అందరికి 50 years ప్లస్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎగ్జాంపుల్ తీసుకుంటే బాగుంటుందా? ఇక్కడ అష్మిత కనబడ్డది అంటే ఎస్ ఈ సినిమాలు చూస్తున్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు ఇక్కడ కాబట్టి ఐ టుక్ దట్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక స్వామి స్టోరీ తీసుకున్నాను. స్వామి అయిన వర్డ్ ఎందుకు వాడాను నేను ఇక్కడ ఆల్ రిలీజియన్స్ వాళ్ళు ఇక్కడ కనబడుతున్నారు కాబట్టి కనెక్ట్ అవుతుంది. బట్ మనం వెళ్ళిన చోట అక్కడ ఒక్కరు కూడా ఇప్పుడు, ఎందుకంటే ఈ రిలీజియన్ బేస్డ్ కూడా చాలా క్లాసెస్ పెట్టిస్తున్నారండి ఈ మధ్య. అక్కడ అంతా క్రిస్టియన్స్ ఉన్నారు, అక్కడ నువ్వు ఏ స్టోరీ చెప్పాలి, దేనికి రిలేటెడ్ ఉండాలి అంటే సెన్సిటివ్కి వెళ్ళినప్పుడు అంత డెప్త్కి వెళ్తే అక్కడ బాగా కనెక్ట్ కావాలంటే నువ్వు తీసుకోబోయే స్టోరీ కూడా ఆ రిలీజియన్ ఓరియంటెడ్గా ఉంటే ఇంకా బాగా కనెక్ట్ అవుతారు అని చెప్పడం మన ఉద్దేశం. ఎడ్యుకేటర్స్ లేరు అక్కడ, ఓన్లీ ఇల్లిటరేచర్స్ ఉన్నారు. అప్పుడు నువ్వు స్టోరీలో మంచి స్లాంగ్ ఇంగ్లీష్ మాట్లాడక ఏమవుతుంది, ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఈ బేసిక్ సైకాలజీ మనకు తెలుసుకుంటే, పార్టిసిపెంట్స్ ఎవరో అని తెలుసుకుంటే, మనము కంటెంట్లో ఈ ఎగ్జాంపుల్స్ ఎక్కడ ఏవి వాడాలో మనకు తెలుసుకుపోతుంది బాగా, ఓకేనా. సో ఇది ప్లానింగ్ అండి. ప్లానింగ్లో మైక్ ఉందా లేదా, అక్కడ ప్రోగ్రాంలో పీపీటీ పెట్టుకోవడం ప్రొజెక్టర్ ఉందా లేదా, ఇవన్నీ కూడా చూసుకోవాలండి. నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఆల్సో ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అంటే ఒక్కసారిగా ఒక 500 మంది పబ్లిక్ ఉన్నారు, అప్పుడు ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడతావు? మీ దగ్గర 5 మందే ఉన్నారు, అప్పుడు ఎట్లా మాట్లాడతావు? కేవలం 5గురే ఉన్నారు మీ ముందు మాట్లాడేవాళ్ళు, అప్పుడు ఎట్లా మాట్లాడతావు? లేదు నువ్వు జూమ్లో మాట్లాడుతున్నావు, అందరు వీడియోలు ఆఫ్ చేసుకున్నారు, అప్పుడు ఎట్లా మాట్లాడతావు? అప్పుడు ఎలా మాట్లాడతావు? కాబట్టి ఇది కూడా చాలా అవసరం. సో దిస్ ఇస్ థింగ్. నెక్స్ట్ పీ ఫర్ ప్రిపరేషన్ అండి, సెకండ్ హెడ్డింగ్ అది ఆ పేజ్ వదిలిపెట్టేసండి, ఇంకేమైనా కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ పేజ్లో వెళ్ళండి. ప్రిపరేషన్ అండి. ప్రిపరేషన్ అంటే ఏం ప్రిపరేషన్, కంటెంట్ ప్రిపరేషన్. ఇప్పుడు మెయిన్ సబ్జెక్ట్ ఇప్పుడు వచ్చింది 1 hour తర్వాత కదా, దాదాపు 50 minutes తర్వాత మనం మెయిన్ ట్రాక్ లేక వచ్చాం. ఓకే,
సెకండ్ పి ప్రిపరేషన్. ఏం ప్రిపరేషన్? కంటెంట్ ప్రిపరేషన్. కాబట్టి ఫస్ట్ హెడింగ్ సబ్ హెడింగ్ ఏంటి? సి అని చెప్పాను కదా. ఇప్పుడు పెట్టుకోండి. ఫస్ట్ సి ఇస్ ద కాంటెక్స్ట్ అండి. కాంటెక్స్ట్ సందర్భం. సందర్భం మిత్రులారా. ఫస్ట్ సి ద కాంటెక్స్ట్. ఓకే, సందర్భం ఏంటి? మిమ్మల్ని ఎందుకు పిలిచారు? మిమ్మల్ని ఎందుకు పిలిచారు అనేది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ మిత్రులారా. ఓకే, ఏ సందర్భంలో పిలిచారు సెషన్, ఏ సందర్భంలో సెషన్ పిలిచారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సందర్భం బట్టి కూడా నీ టాపిక్లో ఎగ్జాంపుల్స్ మారాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సెషన్ తీసుకోవడానికి వెళ్ళారు. ఎక్కడికి? బీటెక్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళారు. ఇంజనీరింగ్ కాలేజీలోకి వెళ్ళి అక్కడ ఏం మాట్లాడుతున్నారు? మొబైల్ వాడకండి, స్క్రీన్కి దూరంగా ఉండండి, సినిమాలకు దూరంగా ఉండండి, మొబైల్కి దూరంగా ఉండండి అని చెప్తే ఎవర్రబయ్య అన్న 1947 అనుకుంటారు. స్మార్ట్ ఫోన్ వాడొద్దు. ఇక స్మార్ట్ ఫోన్లోనే వాళ్ళ అసైన్మెంట్లు ఉంటాయి, స్మార్ట్ ఫోన్లోనే అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అక్కడ ఇలా అలా చెప్పొద్దు. అంటే సందర్భం ఏంటి ఇక్కడ? అక్కడ ఉండదు బీటెక్, వాళ్ళకి స్క్రీన్ లేకపోతే కుదరదు. ల్యాప్టాప్ ఉండాల్సిందే, మొబైల్ ఉండాల్సిందే, నెట్ ఉండాల్సిందే. బట్ అక్కడ ఏం మాట్లాడాలి? స్క్రీన్ ఎలా వాడాలి, ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా మిస్యూజ్ చేసుకోవాలి, అట్లా మాట్లాడాలి. బట్ అదే స్కూల్కి వెళ్ళావు, 10th స్టూడెంట్స్ దగ్గరికి ఉన్నావు, అప్పుడు ఏం మాట్లాడాలి? మొబైల్ వాడొద్దని చెప్పొచ్చు. ఎగ్జామ్స్ అయిపోయాక మొబైల్ దూరంగా ఉండంటారు, మొబైల్ అడిక్ట్ అవ్వకని చెప్పొచ్చు. అంటే మంచి అంశమే, కానీ సందర్భం బట్టి కూడా, పార్టిసిపెంట్స్ బట్టి కూడా చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్, మీరు ఇంటర్మీడియట్ లేదా 10th స్టూడెంట్స్కి ఇప్పుడు వెళ్ళారు. ఇప్పుడు ఏది ఇది? జనవరి మధ్యలో మిడిల్లోకి వచ్చాం. ఇప్పుడు మీకు మోటివేషన్ క్లాస్ అని మిమ్మల్ని స్కూల్లో కాలేజీలో పిలిచారు. మీరు ఏం మాట్లాడాలి? ఎక్కడ మోటివేషన్ క్లాస్ కాబట్టి మీ గోల్ పెట్టుకోండి, గోల్ ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి చెప్తే సరిపోతుందా? హౌ టు ప్రిపేర్ ద ఎగ్జామ్స్. ఎగ్జామ్ టచ్ చేయకుండా నేను సెషన్ చెప్పాను కూడా అటర్ ఫ్లాప్ అయిపోయినట్టే. ఎగ్జామినేషన్ ఫోబియా గురించి మాట్లాడకుండా సెషన్ క్లోజ్ చేసామనుకోండి అటర్ ఫ్లాప్ అయినట్టే. నువ్వు ఒక్కసారి ఎగ్జామ్ అనే పదం, ఎగ్జామ్ ఎలా రాయాలి, ఇలా రాయండి అని చెప్పకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మిత్రులారా, మనం వెళ్ళే సందర్భం బట్టి మన కంటెంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే ఇది కాంటెక్స్ట్ తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కొన్నిసార్లు పేరెంటింగ్ సెషన్ పిలుస్తారు మిమ్మల్ని. స్కూల్స్లో, కాలేజీలో పేరెంట్స్ మీటింగ్ పిలుస్తారు. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినప్పుడు పేరెంటింగ్ ఒకలాగా ఉంటుంది. పేరెంటింగ్ ఈజ్ పేరెంటింగే, కానీ మేము పిలిచేటువంటి మేనేజ్మెంట్ ఒక్కోలాగా ఎక్స్పెక్ట్ చేస్తారు మీ నుండి. మేనేజ్మెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మీ నుండి? ఇక్కడ పేరెంట్స్కి నువ్వు ఏం రీచ్ చేయాలి, అక్కడ వాళ్ళకి ఏం రీచ్ చేయాలి చెప్పాలి. ఎందుకంటే అక్కడ మేనేజ్మెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది దాన్ని బట్టి మాట్లాడాల్సిన సందర్భం. సో ఇది. నెక్స్ట్ సి అండి. నెక్స్ట్ సి కాజ్ అండి. కాజ్. మిమ్మల్ని ఎందుకు పిలిచారు అసలు అక్కడికి? మిమ్మల్ని ఎందుకు పిలిచారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మీ సెషన్ అక్కడ పిలిచారంటే దే విల్ ఎక్స్పెక్ట్ సంథింగ్. ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉంటాయి. ఏ యాంగిల్లో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని పిలిచారంటే తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అక్కడ కొన్నిసార్లు వాళ్ళకి తెలియదండి, వాళ్ళకి ఏం నీడ్ ఉందో కూడా తెలియదు. వాళ్ళకు ఏ నీడ్ ఉంది, ఏం చెప్పించుకోవాలనే విషయం కూడా వాళ్ళకి తెలియదండి. యు బిలీవ్ ఆర్ నాట్, ఉప్పు కొనడానికి వెళ్ళి ఉప్పు కొనకుండా వస్తారు చూడు సూపర్ మార్కెట్కి వెళ్ళి మనోళ్ళు. ఉప్పుకు సాల్ట్ ప్యాకెట్ కనుక వెళ్ళి సాల్ట్ కొనకుండా అన్ని కొనుక్కొని వస్తారు. అంటే మీ నీడ్స్ ఏందో సూపర్ మార్కెట్ అని బాగా తెలుసు అనమాట. అందుకే అవి ఎక్కడెక్కడ పెట్టాలో అవి కొనుక్కొని వస్తారు మనోళ్ళు. ఇంటికి వచ్చిన తర్వాత తెలుసా మనం ఎందుకు వెళ్ళామో అప్పుడు గుర్తుకొస్తుంది. అలా మీరు కూడా ఒక సూపర్ మార్కెట్ లాగా అక్కడ వెళ్ళే వ్యక్తికి, అక్కడ ఆర్గనైజర్కి, అక్కడ మేనేజర్ తనకి ఏం అవసరమో మీరు పసిగట్టాలి. మిమ్మల్ని ఎందుకు సెషన్ పిలిచారనేది మనం తెలుసుకోవాలి. సూపర్ మార్కెట్కి బిల్ పాయింట్ దగ్గరనే చాక్లెట్ పెట్టింటాడు. అంటే మీ పిల్లలు చాక్లెట్లు కొనాలని. మీకు అవసరమైనటువంటి రాగి జావానో లేకపోతే ఏమైనా అవి ఎక్కడ ఉంటాయంటే లాస్ట్కి ఉంటాయి. ఎక్కడో సూపర్ మార్కెట్లో ఆ కార్నర్ ఉంటాయి. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు నువ్వు ఊక రావద్దు, ఏదో ఒకటి తీసుకొని రావాలి అంతే. అలా ఇక్కడ కూడా జనాలకు ఏం అవసరమో, ప్రజలకు ఏం అవసరమో అవన్నీ కూడా సూపర్ మార్కెట్ కస్టమర్ సైకాలజీ తెలుసుకొని అక్కడ పెడతారండి. కస్టమర్ సైకాలజీ బేస్గా అక్కడ పెడతారు. ఇక్కడ కూడా
అక్కడ స్టూడెంట్స్కి ఏం అవసరం అనే విషయాలు మన దగ్గర ఎక్కువ క్లారిటీ ఉండాలి. మేనేజ్మెంట్కి తెలియదు చాలా విషయాలు. మేనేజ్మెంట్కి ఇవి సార్ మా పిల్లలకి ఎగ్జామ్ గురించి చెప్పండి సార్, మా పిల్లలు జర పేరెంట్స్ ఏమంటారు మొబైల్ అడిక్షన్ అయితే కామన్గా అంటారండి. కానీ అక్కడికి వెళ్ళి నువ్వు ఆర్గనైజర్తో, మేనేజ్మెంట్తో, ప్రిన్సిపాల్తో, లేదా ఒక కంపెనీకి వెళ్తే కంపెనీ ఎంప్లాయీస్ బాస్ ఉంటాడు కదా మేనేజర్, వాళ్ళతో కూర్చొని కంపెనీ అయితే కంపెనీ డీటెయిల్స్, కంపెనీ అయితే కంపెనీలో పనిచేసే వాళ్ళు ఎలా ఉన్నారు, అదే కాలేజ్ అయితే కాలేజ్ పిల్లలు ఎలా ఉన్నారు అని మాట్లాడితే అప్పుడు మనకి వాళ్ళ యొక్క వర్షన్ అర్థమవుతుంది. వర్షన్ అర్థం మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్కువ స్ట్రెస్ చేయాలో తెలుస్తుంది. బాగా సిటీలో ఉన్నటువంటి స్కూల్స్, కాలేజ్, కంపెనీ వాళ్ళకైతే క్లియర్గా చెప్తారండి, సార్ మాకు ప్రొకాషనేషన్ గురించి చెప్పండి సార్ సెషన్ డైరెక్ట్ అడుగుతారు మిమ్మల్ని. ఇంకొన్ని చోట్ల సార్ మెమొరీ అండ్ స్టడీ టెక్నిక్స్ గురించి చెప్పండి సార్ అంటారు, వాళ్ళు డైరెక్ట్ అడుగుతారండి. ఎక్కడ ఎక్స్పర్ట్ కార్పొరేట్ కంపెనీస్ కావచ్చు, ఎక్స్పర్ట్ కంపెనీ స్కూల్స్ కాలేజ్ దగ్గర ఇలా అడుగుతారు. బట్ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి స్కూల్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ తెలియదండి. అంటే పిల్లలకి ఏమవసరం, ఎందుకంటే ఇలాంటి సెషన్ రెగ్యులర్గా జరిగితే వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి మిమ్మల్ని ఎందుకు పిలిచారు అనేటువంటి విషయాన్ని మీరు క్లారిటీ తీసుకోవాలి. ఎలా? దీనికే నీడ్స్ అసెస్మెంట్ అంటారండి. దీని ఏమంటారు? నీడ్స్ అసెస్మెంట్ అంటారు. ఇది కూడా మీకు ప్రత్యేకంగా ఆఫ్లైన్లో హైదరాబాద్లో సెంటర్లో జరిగేటప్పుడు మీకు సపరేట్ క్లాస్ ఉంటుంది. ఇది అక్కడ నోట్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ ఏం చెప్పాను? ఒకటి అడల్ట్ లెర్నింగ్ ప్రిన్సిపల్ అని చెప్పాను. సెకండ్ ఏంటి? ఇప్పుడు నీడ్స్ అసెస్మెంట్ అని చెప్తున్నాను కదా. ఇవి కూడా ఒక వ్యక్తికి, ఒక కంపెనీకి, ఒక హాస్పిటల్కి కావచ్చు, ఒక స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, అక్కడ ఏం అవసరం అనేటువంటిది నీడ్స్ అసెస్మెంట్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలనేది మీకు గంట సేపులు మీకు యాక్టివిటీతో చేపిస్తారు. అది అంటే మీరు వెళ్ళినంటే సెషన్ వచ్చేస్తుంది అంతే, ఇంకా అట్లుంటుంది అది. సో అదే అండి, అలా కాజ్ తెలుసుకోండి. నెక్స్ట్ థర్డ్ సి అండి. థర్డ్ సి క్రెడిబిలిటీ మిత్రులారా. ఏంటి క్రెడిబిలిటీ మిత్రులారా? క్రెడిబిలిటీ అంటే ఏంటంటే మీ యొక్క స్థాయి అండి. మీ స్థాయిని పెంచేదే క్రెడిబిలిటీ. ఇక్కడ ట్రైనర్స్ క్రెడిబిలిటీతో పాటు స్పీకర్ క్రెడిబిలిటీ అండి. స్పీకర్ క్రెడిబిలిటీ. ఓకే, స్పీకర్ యొక్క క్రెడిబిలిటీ అంటే ఏంటి? కంటెంట్ యొక్క క్రెడిబిలిటీ అంటే ఏంటి? ఇక్కడ కంటెంట్కి క్రెడిబిలిటీ ఎంత ఉన్నా, కంటెంట్కి ఎంత క్రెడిబిలిటీ ఉన్నా, ట్రైనర్కి క్రెడిబిలిటీ లేకపోతే ఆ సెషన్కి క్రెడిబిలిటీ రాదు. జాగ్రత్తగా మళ్ళీ చెప్తున్నా, కంటెంట్కి ఎంత క్రెడిబిలిటీ ఉన్నా, ట్రైనర్కి క్రెడిబిలిటీ లేకపోతే అక్కడ సెషన్కి క్రెడిబిలిటీ రాదు. అందుకే వినాల్సిన సమయం వచ్చినప్పుడు, చెప్పాల్సిన వ్యక్తి వస్తే ఆ విషయానికి విలువ పెరుగుతుంది. వినాల్సిన సమయం వచ్చినప్పుడు చెప్పాల్సిన వ్యక్తి వస్తే ఆ విషయానికి విలువ పెరుగుతుంది. ఏంటి సార్, ఏంది విషయం? ఏమి అంటే ఎగ్జామ్స్ ఫోబియా గురించి మీరు ఇప్పుడు 10th అండ్ ఇంటర్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్తే కరెక్ట్ అవుతుంది. కానీ 9th క్లాస్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామ్ ఫోబియా గురించి చెప్తే ఎవరు కేర్ చేయరు. కేర్ చేస్తారా? ఎవరు కూడా కేర్ చేయరు. సార్ సెకండ్ పిలోనే 6C సబ్ హెడ్డింగ్స్ అని చెప్పాను కదా. ఫస్ట్ సబ్ హెడ్డింగ్ కాంటెక్స్ట్ అయిపోయింది, సెకండ్ కాజ్ అయిపోయింది, 3 ఇప్పుడు క్రెడిబిలిటీ. ఓకే, క్రెడిబిలిటీ మాట్లాడుతున్నావు. సో అట్లా ట్రైనర్కి కూడా క్రెడిబిలిటీ అవసరం. నువ్వు ఎంత అద్భుతమైన విషయం అని నీ దగ్గర ఉండండి, కానీ నీకు క్రెడిబిలిటీ ఏంటి? హూ ఆర్ యూ అని క్వశ్చన్ పడుతుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెషన్ ఉంది, ఈ టాపిక్ ఉందండి. ఈ టాపిక్ చెప్పడానికి మీ ముందుకి ఈరోజు రవీంద్ర ధీరో వచ్చాడు. 70+ యాడ్ అయ్యారు, జాయిన్ అయ్యారు. లేదు గంపసారే వస్తున్నారు అనుకుందాం. ఈరోజు ఇంకేమైనా 2-3 ఎవరైనా బయట పనులు ఉంటే కూడా వాళ్ళందరూ వదులుకొని ఇక్కడ కూర్చుంటారు. బికాస్ ఆఫ్ ఏం జరుగుతుంది ఇక్కడ? కంటెంట్ అనేది ఇటువంటిది, టాపిక్ ఈజ్ సేమ్, బట్ ఇక్కడ క్రెడిబిలిటీ ఎవరికి ఎక్కువ ఉంది? గంపసార్ వస్తున్నారు ఈరోజు, గంపసార్ చేసిన అన్నప్పుడు ఏమవుతుంది? ఇంకా ఏమైనా హాస్పిటల్ వర్క్ ఉన్నా కూడా పక్కకు పెట్టేసి ఈరోజు ఈ సెషన్లో కూర్చుంటాం. బికాస్ ఆఫ్ క్రెడిబిలిటీ. అందుకే మార్కెట్లో, సొసైటీలో నీకెంత క్రెడిబిలిటీ ఉంది, నీకెంత బ్రాండ్ ఉందన్న దాన్ని బట్టి నీ కంటెంట్ వాళ్ళకి, పార్టిసిపెంట్స్కి కనెక్ట్ అవుతుంది. గాట్ మై పాయింట్?
ఓకే. సో యాజ్ ఎ ట్రైనర్గా ఈ రోజు నుంచి మీరు కూడా మీ మార్కెట్ బ్రాండ్ చేసుకోండి. మీ బ్రాండ్ క్రియేట్ చేసుకోండి. మీకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోండి. హూ ఆర్ యూ? ఎస్ రవీంద్ర ధీరా. హూ ఈజ్ హీ? హీ ఈజ్ ఎ టీచర్, హీ ఈజ్ ఎ ఎంటర్ప్రైనర్, హీ ఈజ్ ఎ సోషల్ వర్కర్, హీ ఈజ్ ఎ ట్రైనర్, హీ ఈజ్ ఎ కమిట్మెంట్ లీడర్ అని, ఈజ్ ఎ యూనియన్ లీడర్. ఇలా కొన్ని ఎక్కడ ఏ యాంగిల్ కావాల వాళ్ళకు కొన్ని డిసిగ్నేషన్ వాడినప్పుడు ఈజ్ ఎ సైకాలజిస్ట్. ఇలా చేయగలిగినప్పుడు ఆ కంటెంట్కి డెవలప్ అవుతుంది. అదే కాకుండా మనమే డిగ్రీ ఫెయిల్ అయిపోయి, మనమే ఇంజనీరింగ్లో బ్యాక్లాగ్స్ ఇన్నోడు పెట్టుకొని, మనమే స్టడీ స్కిల్స్ సెషన్ చెప్పడానికి పోతే ఏం బాగుంటుంది? నువ్వు ఏ దాంట్లో అయితే ఉన్నావో ఆ దాంట్లో నువ్వు పరిపూర్ణంగా మాస్టర్ అయి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రియల్ ఎస్టేట్లో టాప్ ఉన్నావు, నువ్వు ఎంత టాప్ ఉన్నావు, నీ ఎంత ఎక్స్పీరియన్స్ నీకు ఉంటే, ఒక ట్రైనర్ చెప్పేటప్పుడు నువ్వు ఏ టాపిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటావో ఆ టాపిక్లో నీకు ఎక్స్పీరియన్స్ ఉంటే దాని కథ వేరండి. అసలు ఆ పార్టిసిపెంట్స్కి అంత అద్భుతంగా కనెక్ట్ అవుతుంది, చాలా అద్భుతంగా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేనున్నాను, కార్పొరేట్లోకి వెళ్ళి సేల్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ గురించి సెషన్ తీసుకోమని చెప్పాను, చెప్తా, బట్ కనెక్ట్ అవ్వదు. బికాజ్ ఆఫ్ నాకు సేల్స్ అంటే ఏదో తెలియదు, ఆ మార్కెటింగ్ ఏందో ఎక్స్పీరియన్స్ లేదు. నాకు తెలుసు కానీ దాంట్లో ఎక్స్పీరియన్స్ లేదు. బట్ ఒక పేరెంటింగ్ సెషన్ ఇస్తావా, ఒక స్టూడెంట్స్ మోటివేషన్ ఇస్తావా, లేకపోతే టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తామా, ఈ టాపిక్లో హ్యూమన్ రిలేషన్ చెప్పాలా, కమ్యూనికేషన్ స్టడీ స్కిల్ చెప్పాలా, ఈ ట్రయాంగిల్లో మాత్రమే ఐఎమ్ ద మాస్టర్. బికాజ్ ఆఫ్ ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద పేరెంట్, ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద టీచర్, ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్రైనర్, ఐఎమ్ ద వన్ ఆఫ్ ద ఎంటర్ప్రైనర్ ఆల్సో. Because of I have the school, one of the school is there. My missus will running that. Kabatti, I have the experience with personal experience got, I will connect in this point. ఈ పాయింట్ ఆఫ్ వ్యూని కనెక్ట్ చేసుకోగలుగుతా. అందరూ అలానే కాదు, బట్ దాంట్లో నీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం సూపర్ కనెక్ట్ అవుతుంది. ఇదే ఒక ట్రైనర్ క్రెడిబిలిటీ ఇలా డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండు, కంటెంట్ క్రెడిబిలిటీ. నువ్వు ఎక్కడ నుంచి తీసుకుంటున్నావు కంటెంట్ అనేది కూడా ఇంపార్టెంట్. మనకు మార్కెట్లోకి వెళ్తే ఒకటే ఒకటే వస్తువే, కానీ బ్రాండ్ బట్టి మనం ఏం చేస్తాం, రేటు పెడతాం, బ్రాండ్ బట్టి రేట్ ఇస్తాం. ఇక్కడ కూడా నీ బ్రాండ్ ఏంటి, నీ బ్రాండ్ని బట్టి నీకు రెమ్యునరేషన్ ఇస్తారు, నీ బ్రాండ్ బట్టి నీకు కంటిన్యూగా కాల్స్ వస్తాయి, సెషన్స్ వస్తాయి నీకు. సో ఫోకస్ ఆ ఏరియాలో కూడా ఫోకస్ చేయండి. అలాగే కంటెంట్ కూడా మీరు ఎక్కడ నుంచి తీసుకుంటారు. చాలా మంది కంటెంట్ ఈ మధ్యలో ఏం చేస్తారంటే వాట్సాప్లోనో సోషల్ మీడియాలోనో బాగా వైరల్ అయిన వీడియోలు పట్టుకొని సెషన్ మాట్లాడడం మొదలు పెడతారు. ఇట్స్ ఎ రాంగ్ థింగ్. మనం ఎప్పుడైనా కానీ మనకు తెలియనటువంటి విషయాలను అంశాలను లేదా బేస్లెస్ ఏ ఆధారం లేనటువంటి అంశాలను ఒక ట్రైనర్గా మాట్లాడకూడదు, ట్రైనర్గా ఎప్పుడు చెప్పకూడదు. ఒక ట్రైనర్ మాట్లాడాలంటే ఒక పుస్తకం నుంచి తీసుకుంటావా, ఒక ఆల్రెడీ సీనియర్ ట్రైనర్స్ నుంచి తీసుకుంటావా టాపిక్ని, దానికి ఒక వాల్యుబుల్గా ఉండాలి. అందులో ఏదైనా రాంగ్ స్టేట్మెంట్స్ ఉన్నా, ఫేక్ స్టేట్మెంట్స్ ఉన్నా అదేమవుతుందంటే మన క్రెడిబిలిటీ మీద దెబ్బ పడుతుంది. అందుకో చిన్న పొరపాటు మాట మాట్లాడినా అవి ట్రోల్ అయిపోతాయి. ఈ రోజులు ఎలా ఉన్నాయి, క్యాప్చర్ అయిపోతారండి, మన వీడియోలు అన్నీ కూడా క్యాప్చర్ అయిపోతాయి. దాన్ని పట్టుకొని అదేదో రీసెంట్గా లాస్ట్ 5-6 years బ్యాక్ ఒక ఎమ్మెల్యే ఎంకామ్లోనో సిఈసిలోనో ఫిజిక్స్ అని చెప్పి ఎంత ట్రోల్ అయింది చూడండి, గమనించండి. అంటే ఇలాంటి కంటెంట్ మాట్లాడినప్పుడు ఏమవుతుంది, అవి ట్రోల్స్ అయిపోతాయి. కాబట్టి ఎక్కడ కూడా ఫేక్ స్టేట్మెంట్స్ కానీ రాంగ్ స్టేట్మెంట్స్ కానీ ఇలాంటివి లేకుండా చూసుకోండి దయచేసి. ఇంకొకటి స్టేజ్ ఫియర్ అని ఒకటి ఉంటుంది అండి. స్టేజ్ ఫియర్ గురించి మీకు సెషన్ జరుగుతుంది. ఈ కంటెంట్ మీ దగ్గర ఉంటే అద్భుతంగా స్టేజ్ ఫియర్ని మీరు ఓవర్కమ్ చేయొచ్చు. కంటెంట్కి స్టేజ్ ఫియర్కి చాలా లింక్ ఉంది. నీ దగ్గర అద్భుతమైన కంటెంట్ ఉంటుంది, అయినా స్టేజ్ ఫియర్ ఉంటుంది. ఎప్పుడు తెలుసా, ఆ కంటెంట్ని నువ్వు ఎవరి దగ్గర నుంచైనా కాపీ కొట్టినప్పుడు. నువ్వు ఎవరి దగ్గర నుంచైనా కంటెంట్ యాజ్ ఇట్ ఈస్ కాపీ కొడితే కూడా ఏమొస్తుంది, స్టేజ్ ఫియర్ పోదు. నువ్వు మస్తు చెప్పొచ్చు ఆ టాపిక్ మీద, కానీ ఏమవుతుంది,
లోపల ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే టాపిక్ ఉంది, కంటెంట్ ప్రిపరేషన్ టాపిక్ ఉంది, నేను చెప్పాను, ఇంకో ట్రైనర్ నేర్చుకొని ఇంకో బ్యాచ్లో చెప్తున్నాడు. అప్పుడు ఏదో ఒక మూల భయం ఉంటుంది. ఎందుకు? అందులో ఉన్న వ్యక్తి ఎవరైనా కాపీ కొట్టాడని విమర్శిస్తారేమో అని. అర్థమవుతుందా? ఏదైనా వీడియో చూసి మాట్లాడింటారు, లేదా వైరల్ అయి ఉంటుంది అది ఆల్రెడీ, దాని గురించి మీరు చెప్తుంటారు. ఇక్కడ చెప్తున్నప్పుడు మనసులో ఒకటి గిల్టీ ఉంటుంది. ఏమని? వాళ్ళు ఏమనుకుంటారేమో, ఇది ఆల్రెడీ ఆడ చూసిరమ్మో, ఈడ ఉన్నోళ్ళు కూడా దాన్ని చూసిరమ్మో వీడియోని, ఆల్రెడీ కాపీ కొట్టే అని అనుకుంటారేమని చెప్పి కూడా మన స్టేజ్ ఫియర్ వస్తుందండి. బేస్ ఉంటుందండి, వాయిస్లో వణుకొచ్చేస్తుంది. అది మీ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ భవిష్యత్తులో మాత్రం వస్తుంది ఈ ఎక్స్పీరియన్స్. అంతేందుకు, ఇదే టాపిక్ మీరు విన్నారు, నెక్స్ట్ బ్యాచ్కి టాపిక్ చెప్పడానికి మీరు వెళ్ళారు, నేను జాయిన్ అయ్యాను, అప్పుడు ఎట్లుంటుంది? మాకు ఈ ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఎన్నో టాపిక్స్, పేరెంటింగ్ అనే సెషన్ ఉంటుంది. పేరెంటింగ్ అనే సెషన్లో గంపా సార్ ఫేవరెట్ టాపిక్ అది. సో ఇప్పుడు ఇంపాక్ట్లో అందరు ట్రైనర్లో పేరెంటింగ్ అనే సెషన్ ఉందంటే అది రవీంద్ర ధీర దగ్గరికి వస్తుంది. అవసరం ఉంది, అద్భుతంగా చెప్పాలి, అది నీడ్ ఉందంటే నా వరకే వస్తుంది. బికాజ్ ఆఫ్ నేను ఓన్ చేసుకున్నా, గంపా సార్ సెషన్ మొత్తం ఓన్ చేసుకున్నా. ఆ సెషన్ చెప్పేటప్పుడల్లా నేను ఏం చేస్తా, గంపా సార్ కూడా యాడ్ కావచ్చు దాంట్లో. ఇనిషియల్ స్టేజ్లో గంపా సార్ కూడా యాడ్ అయ్యిండు. అప్పుడు నా వాయిస్లో బేస్ లేదు, ఎందుకంటే ఆయన ఇచ్చిన కంటెంట్ మొత్తం అదే యాజ్ ఇట్ ఈజ్ చెప్తున్నా. అప్పుడు నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ తెలుసా, చిన్న చేంజ్ చేసుకున్నా. ఆ స్టేజ్ ఫేర్ ఎట్లా ఓవర్కమ్, టాపిక్ అదే, కంటెంట్ అదే, మళ్ళీ చెప్పాల్సి వచ్చింది, మళ్ళీ బ్యాచ్కి చెప్పాల్సి వచ్చింది. అప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ చేశాను తెలుసా? ఇప్పుడు నేను చెప్పబోయే సెషన్ మ్యాక్సిమం నేను గంపా సార్ చెప్పిన సెషన్ నుంచే తీసుకున్నాను. ఆయన చెప్పిన విషయాలు నేను మీతో షేర్ చేస్తున్నా అని చెప్పిన. కథం అయిపోయింది కదా పంచాయతీ. అలా మనం కూడా ఎక్కడైనా ఎవరిదైనా కాపీ కొట్టినప్పుడు నిజాయితీగా నేను అక్కడ చూశాను, అలా విన్నాను, అలా మాట్లాడారు, అక్కడిది నేను మీకు మీతో షేర్ చేస్తున్నాను అంటే అయిపోతుంది. ఇక వినకోకో, ఎవరైనా వినకోకో, ఎవరైనా చూడకోకో, మీలో హానెస్ట్ కనబడుతుంది, నిజాయితీ కనబడుతుంది. అంటే అన్ని మొత్తం టోటల్ సెషన్ మొత్తం మనము కాపీ కొట్టాం. మీకు ఏదైతే ఇంటర్నల్ బ్రెయిన్లో ఉందో ఇది కాపీ కొట్టారని అంటారేమో అనిపించినప్పుడు, నేను ఒక చోట చూశాను, ఒక చోట విన్నాను, చాలా బాగా అనిపించింది, నాకు నచ్చింది, ఆ విషయం నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను చెప్పండి, అయిపోయి కథ. ఓకే, ఇది ఇలా మీరు క్రెడిబిలిటీ డెవలప్ చేసుకునే అవసరం. ఓకే రైట్. నెక్స్ట్ కనెక్టివిటీ అండి. నెక్స్ట్ ఫోర్త్ సి, సెకండ్ పి దగ్గర ఉన్నాం మనం. ఫోర్త్ సి ఇస్ ద కనెక్టివిటీ. వాట్ ఈస్ ద కనెక్టివిటీ? ఒక సెషన్ కనెక్ట్ కావాలన్నా, ఒక సినిమా కనెక్ట్ కావాలన్నా ఏముండాలి? అందులో ఎమోషన్స్ ఉండాలి. ఏముండాలి? ఎమోషన్స్ ఉండాలి. ఎమోషన్స్ నువ్వు కనెక్ట్ చేస్తే నీ సెషన్ బాగా కనెక్ట్ అవుతుంది. ఎమోషన్స్ బాగా కనెక్ట్ చేయాలంటే అర్థమైందో తెలుసా? నీ ఎక్స్పీరియన్స్ని జోడించాలి సెషన్లో. నీ ఎక్స్పీరియన్స్ జోడించాలా? నీ ఎక్స్పీరియన్స్ ఎట్లా జోడించగలుగుతావు? నీ ప్రిపరేషన్ చాలా బాగుండాలి. లాట్ ఆఫ్ ప్రిపరేషన్ మీ బ్రెయిన్లో ఉండాలి. లాట్ ఆఫ్ కంటెంట్ మీ బ్రెయిన్లో ఉండాలి. ఓవర్ హెడ్ ట్యాంక్లో వాటర్ ఫుల్ ఉందనుకోండి, ట్యాప్ తిప్పితే ప్రెజర్గా వస్తుంది వాటర్. ఆ ట్యాంక్లో వాటర్ అయిపోయింది అనుకోండి, ప్రెజరు ఎలా ఉంటుంది? స్లో అయిపోతుంది. వాటర్ స్లో అయిపోతుంది. సింపుల్. అంటే అక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్లో వాటర్ ఫిల్ అప్ ఉండాలి. మన బ్రెయిన్లో కూడా కంటెంట్ మస్తు ఉండాలి. ఏ టాపిక్ ఇచ్చినా కూడా ఆ టాపిక్ మీద మాట్లాడడానికి అనర్గళమైనటువంటి కంటెంట్ మీ బ్రెయిన్లో ఉండగలగాలి. అది ఉండాలంటే నిరంతరంగా చదవగలగాలి, బాగా చదవగలగాలి. రీడ్ అంతే చదవాలి. సో అలా లాట్ ఆఫ్ కంటెంట్ మీ బ్రెయిన్లో ఉన్నప్పుడు మీరు ఒక సెషన్ని 1 అవర్ సెషన్ని 1 డే చెప్పొచ్చు, 1 డే సెషన్ని 1 అవర్ చెప్పొచ్చు, లేదు 1 అవర్ సెషన్ని 10 మినిట్స్లో చెప్పొచ్చు, 10 మినిట్స్ సెషన్ని 5 మినిట్స్లో కూడా కంక్లూడ్ చేయొచ్చు. బట్ 5 నిమిషాలు చెప్పినా, 1 అవర్ చెప్పినా, 1 డే చెప్పినా సెషన్లో మాత్రం కంటెంట్ కాదు, క్లారిటీ మిస్ అవ్వకూడదు. క్లారిటీ అంటే చెప్పాల్సిన విషయాన్ని సూటిగా స్పష్టంగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద షాప్ ఉంటుంది, ఆ షాపులో ఏముంటాయి?
ఆ షాప్ యొక్క ట్యాగ్ కింద ఉంటుంది. ఏమని ఉంటుంది చెప్తాడు వాడు, అందులో రాసి ఉంటాడు. చూడండి, గమనించండి మీరు. వాళ్ళ విజన్ స్టేట్మెంట్ అని ఒకటి ఉంటుంది. విజన్ స్టేట్మెంట్ అంటే ఆ విజన్ స్టేట్మెంట్ చూస్తే ఆ షాప్లో ఏముందో చెప్పగలుగుతాం. ఇక్కడ కూడా మీరు ఎంత పెద్ద కంటెంట్ అయినా కూడా సార్ట్అవుట్ చేసి చిన్నగా చెప్పొచ్చు. అదే సెషన్ని బాగా వైడ్గా చేసి డెప్త్గా 1 డే మొత్తం వర్క్షాప్ కూడా కండక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే టాపిక్ నేను 2.5 గంటలు చెప్తాను. ఇదే టాపిక్ని 10 నిమిషాల్లో కూడా చెప్పగలుగుతాను. బట్ విన్న వాళ్ళకు 2 సేమ్ అనిపిస్తాయి. దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ తగ్గొచ్చు, కొంత స్టోరీ తగ్గొచ్చు, కొంత నరేషన్ తగ్గించుకోవచ్చు. అంతే తప్ప మెయిన్ సబ్జెక్ట్ మాత్రం మొత్తం వచ్చేస్తుంది. సో దట్ ఈస్ అంటే ప్రిపరేషన్ బాగున్నప్పుడు వస్తుందండి ఇది. ఓకే, కనెక్టివిటీ ఇంకా ఏంటంటే కొన్ని సినిమాలు అటర్ ఫ్లాప్ అవుతాయి. స్టోరీ బాగుంది కానీ అర్థం అవ్వదు. స్టోరీ బాగుంటుంది బట్ అర్థం అవ్వదు. బికాస్ ఆఫ్ ఏంటి అక్కడ అంటే స్క్రీన్ ప్లే అంటే ఏంటి, ఎప్పుడు ఎక్కడ ఏ సీన్ పెట్టాలో తెలియదు. అందుకే డైరెక్టరు స్క్రీన్ ప్లే 2 వేరు ఉంటారు ఒక్కోసారి ఒక సినిమాకు. అంటే ఎక్కడ ఏ సీన్ కనెక్ట్ చేయాలి, ఎక్కడ ఎమోషన్ ఉండాలి, ఎక్కడ ఫన్నీ ఉండాలి, ఎక్కడ హ్యూమరస్ ఉండాలి, ఎక్కడ ఫైట్ ఉండాలి, ఇవన్నీ కూడా స్క్రీన్ ప్లే అంటారండి. ఇక్కడ కూడా మన సెషన్లో కూడా ఎక్కడ హ్యూమరస్ ఉండాలి, ఎక్కడ ఎమోషనల్ ఉండాలి, ఎక్కడ సీరియస్నెస్ కూడా అవసరం అండి. కొందరు సెషన్ మొత్తం అమాంతం నవ్విస్తూనే ఉంటారు. బట్ నువ్వు వెళ్ళింది ఎగ్జామినేషన్ గురించి చెప్పినావు. ఎగ్జామినేషన్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు అట్లీస్ట్ సీరియస్నెస్ అనేది మెయింటైన్ చేయకపోతే ఇంకెక్కడ నువ్వు వెళ్ళిందే సీరియస్నెస్ మెయింటైన్ చేయడానికి. బట్ అది కూడా నువ్వు హ్యూమరస్గా పండిస్తే ఎలా ఉంటుంది? నువ్వు గోల్ సెట్టింగ్ అనే టాపిక్కి వెళ్ళావు, అక్కడ కొంత హ్యూమరస్ చెప్పొచ్చు, ఎమోషన్ యాడ్ చేయొచ్చు. ఇంకా కనెక్టివిటీ చేయాలంటే మన ప్లానింగ్లో చెప్పినట్టు స్టోరీస్, కొటేషన్స్, రియల్ లైఫ్ సిచ్యువేషన్స్, ఎగ్జాంపుల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అందుకే మ్యాథమెటిక్స్ మొత్తం అర్థం అవ్వాలి అంటే కొత్త యూనిట్, మ్యాథ్స్ టీచర్ కొత్త యూనిట్ ఇంట్రడక్షన్ చేసేటప్పుడు ఏం చెప్తారండి, మోడల్కి ఒక 2 or 3 ఎగ్జాంపుల్ చెప్తారు. కథం అవి మొత్తం ఆ ఎక్సర్సైజ్ మొత్తం కంప్లీట్ చేస్తారు పిల్లలు. ఇక్కడ కూడా అంతే అండి. నువ్వు 100 విషయాలు చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ ఒక సూటబుల్ ఎగ్జాంపుల్ చెప్తే క్లిక్ అయిపోయారు, మొత్తం కనెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మన సెషన్ మొత్తంలో ఎంటైర్లో అక్కడక్కడ ఎగ్జాంపుల్స్ వాడుతుంటాం మనం. అంటే అది అర్థం, ఎగ్జాంపుల్ అనేది అంత ఇంపార్టెంట్. ఇక్కడ కనెక్టివిటీ చేయడానికి చాలా ఇంపార్టెంట్గా పనిచేస్తాయి. నెక్స్ట్ థింగ్ కామన్ సెన్స్ అండి. 5th C కామన్ సెన్స్. ఏంటి కామన్ సెన్స్? ఒక ట్రైనర్కి ఇది చాలా అవసరం. ఏంటి సార్, ఎక్కడ ఎంత టైం ఇచ్చారు మీకు? 1 hour ఇచ్చారా? 1 hourలో సెషన్ ముగించాలి. 10 minutes ఇచ్చారా? 5 minutes ఇచ్చారా? అరగంట ఇచ్చారా? 1 day ఇచ్చారా? అంటే ఒక టైం సెన్స్. కామన్ సెన్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటి? కామన్ సెన్స్, టైం సెన్స్. అంటే టైం సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎంత టైంలో ఇస్తే అంత టైంలో సెషన్ పూర్తి చేయడానికి ట్రై చేయండి. 1 hour సెషన్ ఇస్తే 2 hours చెప్పడం, అబ్బబ్బా నాకు ఎక్కువ టైం ఇవ్వలేదు, నాకు చాలా తక్కువ టైం ఇచ్చారనడం, ఇవేమీ ఫీల్ అవ్వద్దు. సో 5 నిమిషాలు మాట్లాడడం అంటే 5 నిమిషాలు తగ్గట్టు మాట్లాడగలగాలి. 1 or 2 minutes ఎక్స్టెన్షన్ చేసుకుంటే పర్లేదు, కానీ తల కొట్టుకునే విధంగా అది చెయ్యొద్దు. సో టైం సెన్స్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ కామన్ సెన్స్లో ఇంకోటి ఏంటంటే కాంటెక్స్ట్, కాజ్. ఇవి 2 లేకుండా, అంటే సందర్భము అక్కడ కారణం లేకుండా నువ్వు ఏ సెషన్లో ఎక్కడ కూడా ఏ ఇతర అంశాలు తీసుకురాకూడదు. ఇప్పుడు నా టాపిక్ ఏంటి? కంటెంట్ ప్రిపరేషన్ నా టాపిక్. కానీ నేను ఎక్కడికి వెళ్ళాను? అట్టేరు దగ్గర నుంచి వచ్చాను ఇక్కడికి. కానీ నాకు ఇచ్చిన డైరెక్షన్ ఏంటి? ఓన్లీ కంటెంట్ ప్రిపరేషన్ చెప్పి వెళ్ళొచ్చు. కానీ కంటెంట్ ప్రిపరేషన్ మాత్రమే చెప్పకుండా డైరెక్షన్ అంటే ఏంది, ఎవాల్యుయేషన్ అంటే ఏంది, అటైర్ అంటే ఏంది, బాడీ నేను ఎందుకు వెళ్ళాను అక్కడికి? బికాస్ ఆఫ్ యువర్ ద ట్రైనర్స్. నెక్స్ట్ మీరు ట్రైనర్స్ కాబోతూ ఉన్నారు. ఒక ట్రైనర్ కావడానికి ఎక్కడ ఏ పాయింట్స్ వాళ్ళు చెప్తారని వీళ్ళు చెప్తారని వాళ్ళు అని మిస్ అవ్వకుండా నేను ముందుగానే ఒక టాపిక్ సైడ్కి వెళ్ళిపోయి అది తీసుకొచ్చి నేను ఇంకా మెయిన్ సెషన్ స్టార్ట్ చేయలేదని నేను మీతో చెప్పాను.
బట్ ఇక్కడ ట్రైనింగ్ లో మీకు ఇవన్నీ విషయాలు తెలియాలి కాబట్టి అలా వెళ్ళాను. బట్ వేరే చోటు వెళ్ళినప్పుడు మీకు ఏ టాపిక్ ఇచ్చారు, దేని గురించి మాట్లాడాలి, అలాగే క్లియర్గా ఉండాలి. అలా డీవియేట్ కొందరు ఉంటారు, వెళ్ళాల్సిన హైవే వదిలి ఇలా సైడ్కి వెళ్తారు, మళ్ళీ ఇక్కడ రారు, ఇంకా అట్టే వెళ్ళిపోతారు వాళ్ళు, ఇంకా అట్టే వెళ్ళిపోతారు. అసలు నువ్వు ఎక్కడ వెళ్ళాలి, టార్గెట్ అనేది తెలియకుండా ఇలా వెళ్ళిపోతారు కొన్నిసార్లు. కొందరు వెళ్తారు, అరే మళ్ళీ గుర్తొచ్చేసి అది మధ్యలో కట్ చేసేసి మళ్ళీ ఇక్కడ వచ్చేస్తారు రిటర్న్. అటు వెళ్తారు, సైడ్కి వెళ్తారు, కట్ చేస్తారు, అరే టైం అయిపోతుంది, టైం సరిపోతుంది, ఇది నేను మళ్ళీ తర్వాత చెప్తాను, కట్ చేసేసి మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ మెయిన్ ట్రాక్ మీదకి వస్తూ ఉంటారు. ఇది చాలా రాంగ్. ఓకే, కామన్ సెన్స్లో కాంటెక్స్ట్, కాజ్ ఇవి రెండు గుర్తు పెట్టుకొని మనము సెషన్ చెప్పాల్సి ఉంటుంది. సందర్భము, కారణం, ఎందుకు మిమ్మల్ని సెషన్కి ఇన్వైట్ చేశారు, అది మిస్ అవ్వకుండా చూసుకుంటే అది కామన్. కొన్నిసార్లు కొందరు మాట్లాడుతుంటే అబ్బా ఎందుకు పిలిచాను రా బాబు వీళ్ళని అని ఇలా పట్టుకునే పని చేయకూడదు. నెక్స్ట్ 6C అండి, కలెక్టివ్ ఆఫ్ కంటెంట్. కలెక్టివ్ ఆఫ్ కంటెంట్ ఏంటి? కలెక్టివ్ ఆఫ్ కంటెంట్ సార్ హిందీ చెప్పారు సార్, కామన్ సెన్స్ ఉండమన్నారు, కాంటెక్స్ట్ ఉండమన్నారు, క్రెడిబిలిటీ కంటెంట్ తీసుకోమంటున్నారు, కనెక్టివిటీ చేయమంటున్నారు. మరి ఎక్కడి నుంచి కలెక్ట్ చేయాలి సార్? ఎస్, కమింగ్ టు ద పాయింట్. మీరు ఫస్ట్ పాయింట్, కంటెంట్ కలెక్ట్ చేయడానికి ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి, రీడింగ్ అండి. ఫస్ట్ హ్యాబిట్ ఈజ్ రీడింగ్. దీనికి అల్టిమేట్గా వేరే లేదండి. బుక్ రీడింగ్ ఈజ్ గివ్ ద ఆల్ ఫీల్స్. బుక్ రీడింగ్ అనేది అన్ని ఫీల్ ఇస్తుంది మీకు. ఇప్పటిదాకా ఇంపాక్ట్ నుంచి నేను సంపాదించిన ఒక గ్రేట్ ప్రాపర్టీ ఏంటో తెలుసా అండి? బుక్ రీడింగ్ అండి. నేను సంపాదించిన సంపద ఏదైనా ఉందంటే బుక్ రీడింగ్. అంటే బిఫోర్ ఇంపాక్ట్ ఐ డోంట్ నో అబౌట్ ద రీడింగ్ బుక్స్ రీడింగ్ చేయడం నాకు అంత కనెక్ట్ చేయమని ఎవరు చెప్పిరా అంత గట్టిగా చెప్పలేదు, దాని ఇంపార్టెన్స్ అనిపించలేదు. ఒకవేళ బుక్ రీడింగ్ చేసినా దాని యొక్క ఐడెంటిటీ నాకు ఎప్పుడు అనిపించలేదు. బట్ ఆఫ్టర్ ఇంపాక్ట్ లైక్ ఎంటర్ అయిన తర్వాత పుస్తకాలు చదవడం, అది తీసుకొచ్చి చెప్పడం, సెషన్లు మాట్లాడడం, ఇవన్నీ కూడా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనిపించాయండి. బుక్ రీడింగ్ ఈజ్ నెవర్ అండి, వేరే దానికి రీప్లేస్ అనేటువంటిది లేదు. మరి ఎట్లా చదవాలి సార్? బుక్స్ ఎక్కడ చదవాలి సార్? ఎలా చదవాలి సార్? సో మీరు ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో పుస్తకాలు చదివితే ఏం జరుగుతుంది సార్? లైఫ్ బ్రెయిన్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగేది పుస్తకాల ద్వారా అండి. ఒక ఇన్సిడెంట్ ఇవన్నీ వినడం వల్ల కొంత తేడా అనిపిస్తుంది. బుక్ రీడింగ్ అని నిరంతరంగా ఉండాలి. అయితే బుక్ రీడింగ్ హ్యాబిట్ లేని వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఏంటంటే అది బుక్ చదువుతూ ఉంటారు, ఒక 10 పేజెస్ చదువుతుంటారు లేదా 20 పేజెస్ చదువుతారు. నెక్స్ట్ 21 పేజ్కి వెళ్ళిన తర్వాత బ్రేక్ వచ్చింటుంది, మరుసటి రోజు మళ్ళీ ఓపెన్ చేస్తారు. అప్పుడు మళ్ళీ మొదటి పేజో లేదా రెండో పేజో లేదా 10th పేజో ఓపెన్ చేస్తారు. అదేది మీకు గుర్తున్నట్టు అనిపించదు. అరే నాకు ఏది గుర్తు లేదని మళ్ళీ వెనుకొచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడతారు. ఇదేదో సైన్స్, మ్యాథమెటిక్సో, ట్రిగనామెట్రో, ప్రిన్సిపల్సో లేదా మ్యాథ్సో, ఫిజిక్సో కాదండి మొత్తం గుర్తుపెట్టుకోవడానికి. ఒక టీ తాగేటప్పుడు ప్లెజర్ ఎలా ఫీల్ అవుతావు, ఒక బిర్యానీ తినేటప్పుడు ప్లెజర్గా ఎలా ఫీల్ అవుతావు, ఒక టేస్ట్ ఫుడ్ తినేటప్పుడు నువ్వు ఎలా ప్లెజర్గా ఫీల్ అవుతావు, అంతే. అలాగే చూడు పుస్తకాన్ని నువ్వు అంతే చూడు. ఇక మొత్తం ప్రతి లైన్ టు లైన్ నువ్వు పిన్ టు పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నేను ప్రశ్న జవాబులకి ఎగ్జామ్ పెడతారు మళ్ళీ ఇంపాక్ట్లో, అప్పుడు ఎగ్జామ్ రాయాలి, ప్రతి గుర్తుపెట్టుకోవాలి. అంత వద్దు, జస్ట్ ఫీల్ ద ప్లెజర్ అంతే. ఒక ఫీల్ అవ్వ అంతే. ఆ టేస్ట్ ఎలా అయితే ఉంటుందో టీ తాగేటప్పుడు తినేటప్పుడు ఆ ప్లెజర్ మీరు ఫీల్ అవుతే చాలు అంతే. ఇది ఇనిషియల్ స్టేజ్లో ఇది చేయండి అంతే. మళ్ళీ గుర్తు లేదు, మళ్ళీ నేను వెనక్కి వెళ్తా, మళ్ళీ ముందుకు వస్తా అంటే ముందుకు వెళ్ళదు, వెనక్కి రాదు. ఇంకా అది ఆనే ఉంటుంది, ఒక పుస్తకం కూడా అయిపోదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మీకు పర్సనల్గా మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి నేను ముందే చెప్తున్నా. ఒక 2, బుక్ రీడింగ్ చేసేటప్పుడు డెఫినెట్లీ యూజ్ ద పెన్ యూజ్ చేయండి. దయచేసి పెన్ను అండర్లైన్ చేయండి. అక్కడ ఎక్కడైనా కొటేషన్ వస్తే క్యూ అని రాయండి. మంచి పాయింట్స్, స్టేట్మెంట్స్, సెంటెన్స్ బాగా అనిపిస్తే స్టార్ గుర్తులు పెట్టుకోండి అక్కడ. ఓకే, ఇది సెకండ్. అంటే పెన్ను మస్ట్ యూజ్ చేయండి బుక్ రీడింగ్ చేసేటప్పుడు, హైలైట్ చేసుకుంటూ వెళ్ళండి పెన్. థర్డ్ వన్, ఎలాంటి పుస్తకాలు చదవాలి? సార్ చెప్పాడు కదని చెప్పి ఇప్పుడే బుక్ స్టోర్కి వెళ్ళేసి నాలాగా రామకృష్ణ పరమహంస 2 పుస్తకాలు, పార్ట్ 1 పార్ట్ 2, ఒక్కొక్కటి 500 పేజెస్ ఉంటుంది పుస్తకం.
ఇక ఎమోషనల్ గా ఆవేశంగా పోయి హైదరాబాద్ లో ట్రైన్ అయిపోయిన తర్వాత ఆ 2 పుస్తకాలు కొన్నా. స్వామి వివేకానంద పుస్తకాలు, రామకృష్ణ పార్ట్ 1 పార్ట్ 2. ఒక్కొక్క పుస్తకం 450 రూపీస్ కొన్నా. తెచ్చిందే తడవు. మొదటి రోజు ఓపెన్ చేసిన, మళ్ళీ ఒట్టి ఈ రోజు వరకు ఓపెన్ చేస్తే అవి అట్లే లైబ్రరీలో పై ర్యాక్లో ఉన్నాయి, అందనంత ఎత్తులో పెట్టిన. కాబట్టి ఎమోషనల్ గా పోయి పుస్తకాలు ఇంతింతలాగా కొనకండి దయచేసి. ఓకే, చిన్న పుస్తకాలు ఇప్పుడిప్పుడే మనం బిగినర్స్ అనుకొని 100 పేజెస్, 150, 120 పేజెస్ మించకుండా చూసుకోండి. 200 పేజెస్ దాటకండి పుస్తకాన్ని. డాక్టర్ బివి పట్టాభిరామ్ సార్ పుస్తకాలు అన్ని చదివేసింది, స్పీడ్గా చదవచ్చు. ఆయన బాబం మన కోసమే, పెద్ద మనిషి, ద గాడ్ ఫాదర్ అని చెప్పొచ్చు మన మోటివేషన్ స్పీకర్ అందరికి కూడా. పెద్ద పెద్ద అక్షరాలు, చాలా పెద్ద పెద్ద పేజీల్లో, పెద్ద పెద్ద పేజీలో ఖాళీ పేజీ ఎక్కువ ఉంటాయి. అట్లా నువ్వు పుస్తకం చదవడం మొదలు పెడితే ఎక్కువ పుస్తకాలు అయిపోగొట్టవచ్చు. చాలా ఎగ్జాంపుల్ తీసుకుంటాడు. ఒకటి పేజెస్ తక్కువ ఉన్న పుస్తకాన్ని ఫస్ట్ సెలెక్ట్ చేయండి. 500 పేజెస్ పుస్తకం చదివినా పుస్తకమే అంటారు దాన్ని. 100 పేజెస్ ఉన్న పుస్తకం చదివినా పుస్తకమే అంటారు, గుర్తుపెట్టుకోండి. అంటే నెంబర్ ఆఫ్ బుక్స్ చదివినా అని మీకు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుందో మీరు ఇంకా స్పీడ్ రీడింగ్లోకి వెళ్ళిపోవచ్చు. జనరల్గా బుక్ రీడింగ్ అనేటువంటిది గంటకు మనకు 8 నుంచి 12 పేజీలు చదవగలుగుతామండి. బాగా మోటివేషనల్ బుక్స్, సబ్జెక్ట్ కాదు, మోటివేషనల్ బుక్స్ని నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్న, గంటకు అర్థం చేసుకుంటూ చదవాలంటే 8 పేజీల నుంచి 15 పేజీల దాకా చదవచ్చు. స్టార్టింగ్లో 8 పేజీలు సరిపోతుంది. 10 పేజీలు 15 పేజీల దాకా బాగా చదవచ్చు మంచిగా. నేను ఇప్పుడు ఒక 20 పేజెస్ దాకా కూడా చదువుతాను. నేను ఇప్పుడు ప్రజెంట్ 20 పేజెస్ దాకా కూడా చదువుతాను. బట్ స్టార్టింగ్లో గట్లుంటుంది. ఓకే, ఇది. నెక్స్ట్, పుస్తకం చదివే తర్వాత అందులో నచ్చిన అంశాలని మీరు నోట్బుక్లో రాయాల్సిన పని లేదు. అండర్లైన్ చేసుకొని ఒక యూనిట్, ప్రతి పుస్తకం కూడా యూనిట్ వైజ్గా ఉంటుంది. పార్ట్ 1, పార్ట్ 2 లేదా యూనిట్స్ అన్నీ ఉంటాయి కదా. అలా ప్రతి యూనిట్ అయిపోయిన తర్వాత అక్కడ ఖాళీ పేజ్ ఉంటుంది కదా, అందులో ఉన్న అంశాలను అక్కడే రాసేస్తాను. అక్కడే రాసేసేయండి. మళ్ళీ సపరేట్ రన్నింగ్ నోట్స్ లాగా ఇంకో నోట్బుక్ పెట్టి రాయకండి. ఓకే, అక్కడ రాసేసుకోండి. ఇలా చదవండి. అందులో చదివిన అంశాలన్నీ కూడా ఎక్కడైనా ఒక చోట మీకు తెలిసిన ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలా బుక్ రీడింగ్ గురించి చాలా మంది, చాలా గొప్ప గొప్ప వ్యక్తులు చాలా మంది చెప్పారండి. వారెన్ బఫెట్ తెలుసు కదా. వారెన్ బఫెట్ వచ్చేసి ఆయన ఏమంటాడు తెలుసా, నడిచే పుస్తకం అంటాడు. ఆయన్ని నడిచే పుస్తకం అంటారట. ఎందుకంటే ఆయన ప్రతిరోజు ఒక పుస్తకం, వారెన్ బఫెట్ డైలీ 1 బుక్ కంప్లీట్ చేస్తారంట. డైలీ 1 బుక్. కాబట్టి బుక్ రీడింగ్ అనేటువంటి రీడర్స్ ఆర్ లీడర్స్ అంటే ప్రతి లీడర్ కూడా పుస్తక పరిజ్ఞానం అనేటువంటిది డెఫినెట్ ఉంటుంది. పుస్తకాలు బాగా చదివినటువంటి వ్యక్తితో పోటీ పడడం చాలా కష్టం. ఏదైనా కాంపిటీషన్లో పోటీ పడడం అనేది చాలా కష్టం. కాబట్టి పుస్తకాలు అనేటువంటి ఇంపార్టెంట్. బుక్ చదివితే ఏమవుతుంది, ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది, ఆలోచన విధానం మారుతుంది. సుధామూర్తి మీకు తెలుసు, సింప్లిసిటీ, అత్యంత సింప్లిసిటీ ఉంటుంది. ఆమె చిన్నగా ఉన్నప్పుడు 8 ఇయర్స్ ఓల్డ్ గర్ల్ ఉన్నప్పుడు వాళ్ళ తాతయ్య ఒళ్ళో కూర్చొని ఉందంట. వాళ్ళ తాతయ్య ఒళ్ళో కూర్చొని ఉంటే వచ్చిన వాళ్ళంతా రెస్పెక్ట్ ఇస్తున్నట్ట. నమస్తే తాతయ్య అది ఇదని చెప్తా ఉన్నారంట. చెప్తా ఉన్నప్పుడు ఏంటి తాతయ్య నీకు అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అందరు అది ఇది అని అంటే, అప్పుడు ఆ తాతయ్య చెప్పాడంటే ఏమని, లేదమ్మా నాకు వాళ్ళు రెస్పెక్ట్ ఎందుకు ఇస్తున్నారంటే నాకు కాదు, నా దగ్గర ఉన్న జ్ఞానానికి, నా దగ్గర నాలెడ్జ్కి అని చెప్పారంట. అవునా తాతయ్య, నీకు ఎంత నాలెడ్జ్ ఎట్లా వచ్చింది తాతయ్య అని అంటే, నాకు బుక్ రీడింగ్ చేయడం వల్ల వచ్చిందమ్మా అని అంట. అంటే పుస్తకాలు చదివితే రెస్పెక్ట్ వస్తా తాతయ్య, రెస్పెక్ట్ వస్తే ఎవరైనా రెస్పెక్ట్ చేస్తారంటే, అవునమ్మా ఎవరైనా రెస్పెక్ట్ చేస్తారంట. అయితే నేను కూడా నీతో పాటు రోజు లైబ్రరీకి వస్తా తాత అన్నాను. సరేరా అని చెప్పి లైబ్రరీకి తీసుకెళ్ళాడంట. అలా ప్రతిరోజు పుస్తకాలు చదవడానికి వాళ్ళ తాతయ్య పాటు వెళ్ళేది వచ్చేది. ఇలా వేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ తాతయ్య ఒకరోజు చూద్దాం అసలు ఈ పిల్ల నేను బుక్స్ చదువుతుంది కదా, ఏమైనా తన ఆలోచన విధానం, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందేమో చూద్దాం, థాట్స్ అని చెప్పి అడిగాడంట.
ఏమో అక్కడ పక్షులు పైన ఎగురుతున్నాయి కదా, ఎందుకు ఎగురుతున్నాయి అని అడిగంట. పోసి ఎందుకు తాతయ్య, దానికి రెక్కలు ఉన్నాయి కాబట్టి ఎగురుతుంది తాతయ్య అన్నాడంట. సరే మరి రెక్కలు ఉన్నాయి కదా, ఎగురుతుంది కదా, మరి ఒకవేళ నీకే కనుక రెక్కలు వస్తే నువ్వేం చేస్తావు అని అడిగాడంట. నీకే కనుక రెక్కలు వస్తే నువ్వేం చేస్తావని అడిగాడంట. మీరు చెప్పండి ఏం చేస్తారు? సార్ బస్కో ట్రైన్కో కాకుండా మినర్వా హైదరాబాద్ డైరెక్ట్ రెక్కలు ఉంటే డైరెక్ట్ వచ్చేస్తాం సార్ అని చెప్తాం కదా. అయితే ఆ అమ్మాయి చెప్పిన ఆన్సర్ ఏంటంటే, తాత నాకే కనుక రెక్కలు కనుక ఉంటే, నాకే కనుక రెక్కలు కనుక వస్తే నేను పక్కూరులో ఉన్న లైబ్రరీ కూడా వెళ్ళి అక్కడ పుస్తకాలు చదువొస్తా తాతయ్య అని చెప్పినట్టు. మన ఊర్లో కాకుండా పక్కూర్లోకి వెళ్ళి కూడా చదువుతా. సో దట్ ఈస్ అ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఒక పుస్తకాన్ని చదివిన తర్వాత లెర్నింగ్ జరిగితే అది పర్మనెంట్గా ఉండాలి. లెర్నింగ్ ఈజ్ నాట్ ఏ టెంపర్. లెర్నింగ్ అనేటువంటిది పర్మనెంట్. నిజంగా మనం మర్చిపోతున్నామంటే అర్థం ఏంటంటే అది లెర్నింగ్ కాదు, హియరింగ్. వింటున్నాం, వినడం వేరు, లిజనింగ్ వేరు, రీడింగ్ వేరు. రీడింగ్ లో కూడా ఈ టేస్ట్ అనుభవిస్తే అది పాటించే ప్రయత్నం చేస్తాం. ఇలా సుధామూర్తి తన చిన్నప్పుడు చదివిన పుస్తకాల ఆధారంగా ఈరోజు తనకు గొప్ప, ఎంత సింప్లిసిటీ ఉంటుందో అంత సింప్లిసిటీగా ఉంటుంది. తను ఏమి ఆర్నమెంట్స్ కానీ ఏది వేసుకోదు. మరి తనకు రెస్పెక్ట్ లేదా అంటే అటైర్ అనేటువంటిది ఆర్నమెంట్స్ ద్వారా, మన వ్యక్తిత్వం ద్వారా వస్తుంది. అలా చిన్న పుస్తకాలు చదివింది కాబట్టి ఇది కర్ణాటక స్టేట్ తనది. కర్ణాటక స్టేట్లో 100 లైబ్రరీలు, తను విలేజ్ లెవెల్లో 100 లైబ్రరీలు ఆమె స్థాపించిందండి. లైబ్రరీ అంటే పవర్ ఆఫ్ లైబ్రరీ అంటే పుస్తకం, బుక్ రీడింగ్ అనేది ఆ స్థాయికి తీసుకెళ్తుంది మిమ్మల్ని. ఓకే రైట్. నెక్స్ట్ స్టోరీ అండి. స్టోరీ రీడింగ్. మీరు కథలు బాగా చదవాలండి, కథలు బాగా చదవాలి. ఎందుకంటే స్టోరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టోరీస్ కనుక నువ్వు బాగా చదివితే కథకు కనెక్ట్ కాని ఏజ్ అంటూ లేదు, కనెక్ట్ కాని మనిషి అంటూ లేడండి కథకు. నువ్వు రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కొటేషన్స్ కొన్ని కనెక్ట్ అవ్వచ్చు, కనెక్ట్ అయిపోవచ్చు. బట్ స్టోరీకి కనెక్ట్ కాని వ్యక్తి అంటూ లేడండి. ఒక నిజము అబద్ధం ఇద్దరు పక్కపక్క ఇంట్లో ఉంటారండి. నిజము అబద్ధం పక్కపక్క ఇంట్లో ఉంటారంట. ఈ అబద్ధం ఎప్పుడు నిజాన్ని ఏదో చేద్దాం, ఏదైనా చేసేద్దాం, నిజానికి వచ్చే పేరు ప్రఖ్యాతులు చూసి ఓర్వలేకపోయిందంట. దీన్ని ఎలాగైనా ఏమైనా చేయాలని ఆలోచించి ఒకరోజు నిజం దగ్గరికి వెళ్ళిందంట. అబద్ధం వెళ్ళి, నిజం నీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది, ప్లీజ్ నన్ను నమ్ము, నేను మంచిగుంటా అన్నదంట. సరేలే ఉంటాలే అని చెప్పిందంట. ఒకరోజు ఎవరు లేనప్పుడు ఇంట్లో అబద్ధం అన్నదంట, మన ఇద్దరం కలిసి స్నానం చేద్దామా, వేడి నీళ్ళు వస్తున్నాయి గీజర్లో, బాత్రూంలో, ఇద్దరం కలిసి స్నానం చేద్దామా అన్నదంట. అవునా చేద్దామా అంటే వద్దు అని, లేలే ప్లీజ్ ఇద్దరం కలిసి స్నానం చేద్దాం అన్నదంట. సరేలే అని చెప్పి ఈ అబద్ధం నిజం డ్రెస్సెస్ బట్టలు ఇప్పేసి వాష్రూమ్లోకి వెళ్ళి స్నానం చేయడానికి లోపలికి వెళ్ళాయంట. వెళ్ళిన తర్వాత ఈ అబద్ధం ఏం చేసిందంటే, నిజము తన ఫేస్కి సబ్బు పెట్టుకున్నప్పుడు వెంటనే అది బయటకు వచ్చేసి గిడబెట్టేసిందంట. గిడబెట్టేసి వెంటనే నిజంకున్నటువంటి బట్టలు వేసుకొని, అబద్ధం నిజం యొక్క బట్టలు వేసుకొని ప్రపంచం అంతా వెళ్తా ఉందంట. నిజం మాత్రం ఆ బాత్రూంలోనే కూర్చొని వెక్కి ఏడుస్తూ ఉందంట. ఇది స్టోరీ. అంటే ఈ రోజుల్లో అబద్ధం ఎలా ఉందంటే ప్రపంచం చుట్టేస్తుంది. నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తా ఉంది అని చెప్పడానికి దిస్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ స్టోరీ. అంటే ఈ స్టోరీ చెప్తుంటే ఎట్లా అనిపించింది, ఎలా ఫీల్ నిజం ఏంది, అబద్ధం ఏంది, అవి మనుషులు అవ్వడం ఏంది, స్నానం చేయడం ఏంది, ఫ్రెండ్స్ ఏంది అని ఒకసారి ఇమాజిన్ అది స్టోరీ కనెక్ట్ అవ్వదు. బట్ నిజం అబద్ధం అది బయటకు వచ్చేసి డ్రెస్ మార్చేసుకొని బయటికి వెళ్ళి ఇలా చేస్తుంది అన్నప్పుడు బాధ అనిపించలే? అసలు స్టోరీసా? వాటిలో ప్రాణం ఉందా, జీవం ఉందా నిజానికి అబద్ధానికి? కానీ మనిషికి కనెక్ట్ అవుతుంది. మీకు ఎలా కనెక్ట్ అయిందో అది చదివినప్పుడు నాకే అలాగే కనెక్ట్ అయింది. సో స్టోరీకి ఉన్న పవర్ అలాంటిది. అలా మీరు ఒక 100 స్టోరీస్ని కనుక రీడ్ చేయగలిగితే, ఒక 100 కథలు కనుక మీరు రాసుకోగలిగితే, కథ కూడా ఎలా ఉండాలంటే ఒక ట్రైనర్ చెప్పే కథ వేరు, స్టోరీ టెల్లర్ చెప్పే కథ వేరు. స్టోరీ టెల్లర్ ఇదే నిజము అబద్ధం స్టోరీని 5 నిమిషాలు చెప్పొచ్చు. నేను మీకు 45 సెకండ్స్లో చెప్పాను స్టోరీ. కనెక్ట్ అయిందా లేదా? అంటే ట్రైనర్ చెప్పేటప్పుడు ఇట్ షుడ్ బి 2 to 3 minutes లోపు క్లోజ్ అయిపోవాలి. వీలైతే 1 minute లోపు చెప్పడానికి ట్రై చేయాలి. 1 నిమిషంలో కూడా చెప్పొచ్చు. సార్ కథ 1 minute చెప్పడమే సార్ ఎట్లా? ఇప్పుడు అర్థం అవ్వలే? 45 seconds కథ చెప్తే అర్థం అవ్వలే?
సో ఇలా కథలు బాగా చదవండి. కథలు అనేటువంటిది ఇమాజినేషన్ పెంచుతాయి, కథలు కనెక్ట్ చేస్తాయి, ఆలోచింప చేస్తాయి. కథలు పిల్లలకు చాలా ఇష్టం. సెషన్ చెప్పేటప్పుడు పిల్లలకి కథలు బాగా చెప్పండి. 1 or 2 స్టోరీస్ డెఫినెట్లీ తీసుకెళ్ళండి. సో ఓకే, అక్బర్ బీర్బల్ కథలు చెప్పండి, సమయస్ఫూర్తిని పెంచుతాయి. తెనాలి రామకృష్ణుడి కథలు చెప్పండి, ఏ సమయంలో ఎలా ఎస్కేప్ కావాలో, సమయస్ఫూర్తితో ఎలా నిర్ణయాలు తీసుకోవాలి, డిసిజన్ మేకింగ్ తెలుస్తుంది. తెనాలి రామకృష్ణ కథలు చదివితే డిసిజన్ మేకింగ్ డెవలప్ చేస్తుంది, ఒక నిర్ణయం ఎలా తీసుకోవాలో తెలుస్తుంది. సో ఇలా అక్బర్ బీర్బల్ కథ, పెద్దరాశి పెద్దమ్మ కథలు. పాత కథలే కొత్తగా చెప్పండి, ఎందుకంటే పాత కథలు ఎవరికి కూడా గుర్తులేవు, పాత కథలు ఎవరు కూడా ప్రచారం చేయటం లేదు, ఎవరికి చెప్పటం లేదు. నానా పులి వచ్చింది, నానా పులి వచ్చింది అనే కథ మనం ఎన్నోసార్లు చదవం చిన్నప్పుడు. కానీ మొదటిసారి పిలిస్తే రాలేదు నాన్న, రెండోసారి పిలిస్తే వచ్చాడు నాన్న, మొదటిసారి వచ్చాడు, రెండోసారి వచ్చాడు, మూడోసారి పిలిస్తే నాన్న రాలేదు, పులి వచ్చింది బాబుని తినేసింది. ఇక్కడ స్టోరీ కట్ చేస్తే ఏం జరిగింది అనే దాని విషయాన్ని మనం పిల్లలకు ఎలా కనెక్ట్ చేయొచ్చు. మీరు చెప్తే వింటారు, పాత కథని మనం కొత్తగా చెప్పినా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక బాబు కోసం ఇద్దరు తల్లులు కొట్టుకున్న కథ మనకు తెలుసు, నా పాప నా పాప అని. అప్పుడు రాజు దగ్గరికి వెళితే బాగా అర్థం చేసుకొని, బాగా ఆలోచించి ఇక సమస్యకు పరిష్కారం ఏమీ లేదు అని చెప్పి ఆ పాపని 2 భాగాలుగా కట్ చేసి తీసేసుకోండి అని చెప్తాడు. అప్పుడు నిజమైన తల్లి వచ్చి, వద్దొద్దు నా పాప ఆమెకే ఇచ్చేసేయండి, ఎక్కడున్న ప్రాణంతో ఉంటే సరిపోతుంది అని చెప్పి నిజమైన తల్లి వచ్చి రాజుని వేడుకుంటే, అప్పుడు రెండో తల్లి మాత్రం పర్లేదు నాకు 2 కట్ చేయండి అని చెప్తుంది. రెండో తల్లి కట్ చేయమని చెప్తే మొదటి తల్లి ఏమో పెట్టుకోమని చెప్పేస్తుంది. అప్పుడు నిజమైన తల్లి బాగా పాపని కానీ బాబుని కానీ కట్ చేయమని చెప్పదని చెప్పి రాజు తీర్పు ఇచ్చేస్తాడు. అంటే ఇలాంటి కథలు వాస్తవానికి పుస్తకాల్లో లేవండి. ఇప్పుడు మనం ఈ కథలన్నీ తెలుగు పుస్తకాలు గతాలు ఉండేవి, ఇప్పుడు లేవివి. ఇప్పుడు కథలన్నీ కథల్లాగానే ఉన్నాయి. బట్ ఇలాంటి కథలు చెప్పండి, చాలా బాగా కనెక్ట్ అవుతాం. మోరల్ ఓకే. నెక్స్ట్ 100 కొటేషన్స్ డెవలప్ చేసుకోండి. ఒక 100 కొటేషన్స్ కనుక మీరు డెవలప్ చేసుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే యూత్ బాగా కనెక్ట్ అవుతారండి, యూత్ బాగా కనెక్ట్ అవుతారు ఈ కొటేషన్స్కి. ఓకే, కొటేషన్స్ డెవలప్ చేసుకోండి. 100 మంది ఇన్స్పిరేషన్ పర్సన్స్ని ఒక జీవిత చరిత్రలు చదవండి బాగా. 100 మంది నోట్ చేసుకొని మీరు రాసుకోండి. సార్ ఈ కథలు ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఎక్కడి నుంచి తీసుకోవాలి సార్, మీకు డౌట్ రావచ్చు. ఈ కథలు, ఈ ఇన్స్పిరేషన్ స్టోరీస్ అన్నీ కూడా చిన్నప్పుడు ఎప్పుడు పుట్టాడు, ఏ ఊర్లో పుట్టాడు, అమ్మ నాన్న పేరేంది, విద్యాభ్యాసం ఏంది, బాల్యం ఏంది, ఎక్కడ చదివాడు, ఎక్కడ పుట్టాడు, ఏ కాలేజీలో ఏం చదివాడు, ఏ పట్టపద్ధతి, ఇవే వద్దండి. ఇవేవి వద్దు, ఇవి ఎవరికి కనెక్ట్ కావు. యాజ్ ఎ ట్రైనర్గా మీకు ఏం కావాలి, ఆ పర్సన్ ఎలా సక్సెస్ అయ్యాడు, ఆ సక్సెస్కి ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఇన్సిడెంట్ ఏంటి అనే ఒకటి కూడా 4-5 టాపిక్స్ మాత్రమే తీసుకుంటే చాలు. ఇప్పుడు సుధామూర్తి గురించి తీసుకున్నాం, ఆమె ఎక్కడ పుట్టింది ఏం చెప్పలే. తను బుక్ రీడింగ్ అనేటువంటిది లైబ్రరీలు 100 లైబ్రరీలు ఆమె స్థాపించింది. అలా లైబ్రరీలు ఎందుకు స్థాపించింది అనే కారణం ఇది, ఒక ఇన్సిడెంట్, ఒక కథ ఇదన్నమాట. అంటే ఒక వ్యక్తి ఆ స్థాయికి ఎదగడానికి గల కారణం ఏంటి. ఒక సినిమా చూస్తే, సినిమాలు ఈ రోజుల్లో మీరు డబ్బింగ్ సినిమాలు బాగా చూడండి. ఈ తెలుగు సినిమాలు పుష్పాలు, పుష్ప 2లు, వీటికన్నా మలయాళం నుంచి వచ్చినటువంటి 12th ఫెయిల్ అనేటువంటి సినిమా, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలు కనుక చూస్తే రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ఉన్నారు, అందులో ఉన్నటువంటి కొటేషన్స్, అందులో డైలాగ్స్ చాలా అద్భుతంగా ఉంటాయండి. అవి కూడా నోట్ చేసుకోండి. సినిమాకి వెళ్ళినా మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని వెళ్ళండి. ఇంకా వీలైతే రికార్డు చేసుకోండి ఎప్పుడైనా కొటేషన్ వచ్చినప్పుడు, లేదా రఫ్గా రాసుకోండి. నేనైతే రాసుకుంటానండి, నేనైతే నోట్ చేసుకుంటా. చాలా అద్భుతంగా ఉంటాయి మాటలు, అవి నోట్ చేసుకోండి, వాడుకోండి, చాలా బాగుంటాయి. సో అలా 100 మంది జీవిత చరిత్రలు తీసుకోండి. వాళ్ళ లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఏంటి మొత్తం వద్దు, ఒక 4-5 పాయింట్స్ మాత్రమే టర్నింగ్ పాయింట్స్గా తీసుకోండి, చాలా బాగుంటాయి. ఓకే, సో రియల్ లైఫ్ సిచ్యువేషన్స్, మీ జీవితంలో కూడా మీరు అచీవ్మెంట్ సాధించిన అంశాలు ఏమైనా ఉంటే కూడా షుడ్ కనెక్ట్ దేర్. కనెక్ట్ చేయండి, తప్పేమీ లేదు. మీరు కూడా ఈ స్థాయికి ఎలా వచ్చారు, ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందా, ఎప్పుడు చేయగలుగుతారంటే మీరు ఒక స్థాయి ఉంది అని అక్కడ ఉన్న పార్టిసిపెంట్స్కి గొప్పగా అనిపించినప్పుడు మీ రియల్ లైఫ్ సిచ్యువేషన్ కూడా ఒక ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. మీరు అక్కడ నిలబడ్డ పొజిషను అక్కడున్న పార్టిసిపెంట్స్కి కొద్దిగా స్థాయి మంచిగా అనిపించినప్పుడు మీ సిచ్యువేషన్ కూడా చాలా కరెక్ట్ అవుతుంది. కాబట్టి రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ కూడా
అక్కడ తీసుకెళ్లే ప్రయత్నం చేయండి మిత్రులారా. సో దిస్ ఇస్ ద కలెక్టివ్ ఆఫ్ కంటెంట్. లాస్ట్ థర్డ్ పి ప్రిపరేషన్, ప్రాక్టీస్ అండి. థర్డ్ పి ప్రాక్టీస్. సో మీరు ఇంత ప్రిపేర్ చేసుకున్నా కూడా ప్రాక్టీస్ చేసుకోవాల్సిందే. దేనికైనా ప్రాక్టీస్ లేకుండా రిజల్ట్ రాదండి. ప్రాక్టీస్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ అండి. ఎంత గొప్ప వ్యక్తినైనా కానీ ఒక స్కిల్ నేర్చుకోవడానికి 5% మాత్రమే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావచ్చు, 5% మాత్రమే ఇన్స్ట్రక్షన్స్ పనికి వస్తాయి. 95% డిపెండ్ అపాన్ యువర్ ప్రాక్టీస్ అండి. డిపెండ్ ఆన్ ప్రాక్టీస్. సైకిల్ ఎలా దొక్కలో నాన్న కావచ్చు, అన్న కావచ్చు, చెల్లి అక్క కావచ్చు, ఎలా నేర్పిస్తారండి? అన్న కావచ్చు, ఎలా దొక్కాలో, ఎలా పట్టుకోవాలి అని చెప్తారు. ఒక 5% ఇన్స్ట్రక్షన్స్, కానీ ప్రాక్టీస్ చేయాల్సింది వాళ్ళే. ఒక కార్ డ్రైవింగ్ పక్కన నేర్పించేటోడు ఏం చెప్తారండి? ఏది స్టీరింగ్, ఏది గేరు, ఏది క్లచ్, ఏది ఎక్సిలేటర్, అది ఇది మాత్రమే 5% మాత్రమే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. 95% డిపెండ్ అపాన్ యువర్ ప్రాక్టీస్. సో ఇక్కడ నీవు ఇది కూడా వన్ ఆఫ్ ద స్కిల్. స్పీకింగ్ స్కిల్ ఇది వన్ ఆఫ్ ద స్కిల్. ఈ స్కిల్ని నువ్వు, నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ 5%. 95% డిపెండ్ అపాన్ యువర్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ లేక నువ్వు డెప్త్కి వెళ్ళినప్పుడే నువ్వు సెషన్ అద్భుతంగా చెప్పగలుగుతావు. ఓకేనండి. సో దిస్ ఈస్ ద ప్రాక్టీస్. మరి ఇందులో 10 సబ్ హెడ్డింగ్స్ అని చెప్పాను కదా. ఫస్ట్ సబ్ హెడ్డింగ్ నోట్ చేసుకోండి, ప్రాక్టీస్. ఫస్ట్ సబ్ హెడ్డింగ్ ప్రాక్టీస్. సెకండ్ సబ్ హెడ్డింగ్ ప్రాక్టీస్. థర్డ్ ప్రాక్టీస్. ఫోర్త్ ప్రాక్టీస్. ఫిఫ్త్ ప్రాక్టీస్. చూస్తున్నా ఎంతమందికి ప్రాక్టీస్ చేసే ఓపిక, పేషెన్స్ ఉందో చూస్తున్నా. ఫిఫ్త్ ప్రాక్టీస్. సిక్స్త్ ప్రాక్టీస్. సెవెంత్ ప్రాక్టీస్. ఎయిత్ ప్రాక్టీస్. నైన్త్ ప్రాక్టీస్. 10th పర్ఫెక్ట్ ప్రాక్టీస్. నాకు తెలుసు కొంతమంది అన్ని ప్రాక్టీస్లే కదా అని చెప్పి 5 దగ్గరనో, 4 దగ్గరనో, 6 దగ్గర కూడా ఆపిండొచ్చు మీరు. బట్ ప్రాక్టీస్ చేయడానికి కావాల్సింది ఓపిక అండి, పేషెన్సీ. అది లేకపోతే ప్రాక్టీస్ జరగదు. ఎవరికి తెలియదండి 6 నెలలు వాకింగ్ చేసి, రన్నింగ్ చేసి, వర్కౌట్ చేస్తే బరువు తగ్గుతామని ఎవరికి తెలియదు? ఎవరికి తెలీదు? అయినా మనం చెయ్యము. ఎక్కడైనా కానీ ఎలాంటి ఎక్సర్సైజ్ లేకుండా, వ్యాయామం లేకుండా బరువు తగ్గొచ్చుంటే దాన్ని నమ్ముతాం, అనారోగ్య పాలవుతాం. తెలియనిది ఏమీ లేదు. ఇప్పుడు కూడా మీరు మాస్టర్ కావాలంటే, ఒక స్కిల్ నేర్చుకోవాలంటే చేయాల్సింది ప్రాక్టీసే. తెలుసు కానీ మనం చెయ్యం. ఇంకేమైనా షార్ట్ కట్ ఉందామే వెతుకుతాం. ఏ షార్ట్ కట్ లేవండి, ఏ షార్ట్ కట్ లేదు లైఫ్కి. మనం ప్రాక్టీస్ చేయాల్సిందే. మీ ముందు నిలబడ్డ రవీంద్ర ధీర ఎక్స్పీరియన్స్ 4.5 years. రేపు జూలై వస్తే 5 years కంప్లీట్ అవుతుంది ఇంపాక్ట్ జర్నీ. ఓన్లీ థింగ్ ప్రాక్టీస్ అంతే. రెగ్యులర్గా అక్కడ అన్ని సెషన్స్ నా వదులుకొని ఈరోజు సెషన్ చెప్తున్నాను ఇక్కడ. ఓకే, సో దట్ ఈస్ ద పర్ఫెక్ట్ ప్రాక్టీస్ అండ్ 10th one. నెక్స్ట్ లాస్ట్ వన్ అండి, ప్రజెంటేషన్ అండి. లాస్ట్ పి ప్రజెంటేషన్. ప్రజెంటేషన్ అంటే ఇవన్నీ ఇప్పటిదాకా చేసిందన్నీ రూట్ లెవెల్ అండి. రూట్ లెవెల్ ఏది? ప్లానింగ్, ప్రిపరేషన్, ప్రాక్టీస్. ఇవన్నీ రూట్ లెవెల్. ఎవ్వరికి కనపడవు ఇవి ఎవ్వరికి కనపడవు. ఈ సొసైటీ, ప్రపంచం, వ్యూవర్స్ ఎవ్వరు కూడా ఇవి చూడరండి. ఓన్లీ ప్రజెంటేషనే చూస్తారు. ప్రజెంటేషన్ సక్సెస్ అయిందా కథం, దానికే నీకు మార్కులు పడతాయి. నీ ప్రాక్టీస్ ఎంత ఉంది, నీ పేషెన్స్ ఎంత ఉంది, నీ ప్రిపరేషన్ ఎంత ఉంది, ఎవ్వరికి పట్టదు. కాబట్టి యువర్ ప్రజెంటేషన్ డిపెండ్ అపాన్ యువర్ రూట్ సిస్టమ్. అందుకే నువ్వు ఎంత హైట్, నువ్వు ఫ్యూచర్లో ప్రజెంటేషన్ హైట్స్ చూడాలంటే, నువ్వు ఎంత హైట్ చూడాలంటే నువ్వు అంత డెప్త్ చూడాల్సిందే. నువ్వు ఎంత డెప్త్ చూస్తే అంత హైట్స్ చూడొచ్చు. ఫీల్డ్లో ఈ ఫీల్డే కాదు, ఏ ఫీల్డ్లో అయినా కానీ నువ్వు ఎంత డెప్త్ చూస్తే అంత హైట్స్ చూస్తావు. అంతే, ఇది గుర్తు పెట్టుకోండి. అప్పుడు నీ ప్రజెంటేషన్ కూడా పీక్లో ఉంటుంది. ఓకేనా? సో ప్రజెంటేషన్ అనేటువంటిది ఇది కూడా 1 hour సెషన్ సపరేట్గా మీకు హైదరాబాద్లో ప్రజెంటేషన్ స్కిల్ అనే టాపిక్తో సెషన్ చెప్తారు. చూడండి, నేను ప్రజెంటేషన్ అనగానే మీరు నెక్స్ట్ క్వశ్చన్, సార్ ప్రజెంటేషన్ గురించి చెప్తారు కదా సార్, జర చెప్పండి సార్, నన్ను క్వశ్చన్ చేయొచ్చు మీరు ఎప్పుడు డౌట్స్ అడగండి అన్నప్పుడు. అందుకే నేనేం చెప్పినా, ప్రజెంటేషన్ చెప్పినా కానీ ఏం చెప్పినా దీనికి అక్కడ చెప్తారు. అంటే నేను సైడ్కి వెళ్తున్నా, మళ్ళీ వచ్చేస్తున్నా ఇక్కడికి.
అది నాది కాదు, నా వే అది కాదు, నా వే ఓన్లీ కంటెంట్. సో కాబట్టి కొన్నిసార్లు ఏం చేస్తుంటే అది అలా వెళ్ళిపోయి మెయిన్ వే మిస్ అవుతూ ఉంటుంది. సో ఇది ప్రజెంటేషన్ గురించి డెప్త్గా మళ్ళీ ఫస్ట్ స్పీచ్ ఇస్ ద బెస్ట్ స్పీచ్ అని చెప్పి మీకు మళ్ళీ సెషన్ కూడా చెప్తారు, జూమ్లో కూడా చెప్తారు, చాలా బాగుంటుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు, స్ఫూర్తి మెంటర్, శ్యామ్ రాథోడ్ గారు, హైమావతి గారు, ఇక్కడ వచ్చిన శేషారెడ్డి సార్ నమస్తే, చారి గారు, సురేష్ సార్ థ్యాంక్ యూ గారు, సార్. అందరికి కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్. అన్ ఎక్సలెంట్ సెషన్ యూ హ్యావ్ డెలివర్డ్ సార్. మీదైన స్టైల్లో చాలా బ్రహ్మాండంగా ప్రజెంట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బోత్ టీమ్స్. సార్, విత్ యువర్ పర్మిషన్, ఇఫ్ ఎనీబడి హ్యావ్ డౌట్స్, షల్ వి టేక్ సార్? షూర్ సార్, చాలు సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. ఒకసారి